భాష మాట్లాడే ప్రజలకు రాసినటువంటి పత్రికలో 16వ వచనం ఇలా చెప్తా ఉన్నాడు ఆయన. అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకున్నటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు అనే మాట. ఈ మాట చదివినప్పుడు ఇలా ఆలోచించేద్దాం. దేవుడు ఒకవేళ ఈ రాత్రి మనందరి జీవితాల్ని తేటగా తెలిసినవాడు కాబట్టి నా విషయంలో దేవుడు సిగ్గుపడతాడా సంతోషపడతాడా అని ప్రశ్న వేసుకున్నాం అనుకోండి, బహుశా ఎక్కువ మంది చెప్పే సమాధానం నా విషయంలో సిగ్గుపడతాడండి అని. భూమి మీద క్రీస్తు ప్రభువారిని ఎరిగిన వారంగా మన నుంచి దేవుడు ఆశపడే విషయం ఏంటంటే మన జీవితాల ద్వారా ఆయనకి మహిమ రాకపోయినా పర్లేదు కానీ అవమానం రాకూడదు అనేది. కానీ నేటి దినాల్లో క్రైస్తవులం అనబడే మనందరి జీవితాల్లో క్రీస్తు ప్రభువారికి స్థానం సరిగా లేని కారణం చేత అనేక మంది జీవితాలు దేవుని పనికి ఆటంకంగా మారిపోతూ ఉన్నాయి. ఈ రాత్రి మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని ధ్యానం చేసుకోవడానికంటే ముందుగా చిన్న హెచ్చరికలు రెండు మాట్లాడుకుందాం. ఈ 3 దినాల పరిచర్యలో దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉండగా ఈ వాక్యం నా కోసమే అని మనం భావిద్దాం. రెండోది, దేవుడు వాక్యం మనకు వినిపిస్తూ ఉన్నప్పుడు మనలో తప్పకుండా కార్యం జరగాలి. అదేం కార్యం అంటే నాకు వద్దు అన్న చెప్పాలి, లేకపోతే నాకు కావాలి అన్న చెప్పాలి. రెండోది, దేవుడు మన సమయాన్ని వ్యర్థం చేసే దేవుడు కాదు. కాబట్టి సమయాన్ని బట్టి కాకుండా దేవుని యొక్క మాటను బట్టి మనం వాక్యాన్ని గౌరవిద్దాం. మూడోది, కొన్ని మాటలు మిమ్మల్ని హర్ట్ చేయొచ్చు. ఇక్కడ నిలబడి మాట్లాడుతూ ఉన్నప్పుడు కొన్ని మాటలు మిమ్మల్ని గాయపరచవచ్చు, కొన్ని ప్రోత్సహించవచ్చు, కొన్ని మాటలు ఇబ్బందికరంగా ఉండొచ్చేమో. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మాకు మీకు మధ్య అంటే నాకు మీకు మధ్య ఎటువంటి ఆస్తి తగాదాలు లేవు. నేను ఈ ఊరికి కొత్త, మీరు ఈ ఊరికి, నేను మీకు కొత్త కాబట్టి మనకి ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. ఏదైనా ఒకవేళ అలాంటి హర్టింగ్ వర్డ్స్ వచ్చినప్పుడు అది ప్రేమపూర్వకంగా తీసుకోమని భావిస్తూ ఉన్నాను. రండి వాక్యంలోకి వెళ్ళిపోదాం. అపోస్తలుడైన పౌలు ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన ఉపయోగించిన పదం ఏంటండి అంటే, నా జీవితం ద్వారా దేవుని నామానికి అవమానం కలగకూడదు అంటే ఆ వ్యక్తిలో ఉండాల్సిన ఒక 4 విషయాల్ని ఈ రాత్రి పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం. చదవబడిన అధ్యాయంలో 1 నుంచి 14 వచనాలు లేదా 12 వచనాల్లో మనకి 4 వ్యక్తులు కనపడతారు. మీ అందరికీ తెలుసు వారు. ఒకటి కయీను, రెండోది హానోకు, మూడోది నోవా, నాలుగోది అబ్రహాం. ఈ 4 వ్యక్తుల్ని మనం చూస్తూ ఉంటే వారి గురించి చెప్పిన తర్వాత ప్రభు చెప్పిన మాట, వీరిని బట్టి నేను సిగ్గుపడేవాడిని కాదు అనే మాట. దేవుడు ఒక మాదిరిని మన ముందు ఉంచుతూ ఉన్నారు. భూమి మీద ప్రస్తుతం బ్రతుకున్న మన జీవితాల ద్వారా దేవుని నామానికి మహిమ రావాలి అంటే మన జీవితాల్లో దేవుడు ఆశించే 4 విషయాల్ని ఈ రాత్రి పరిశీలన చేసుకుందాం. దానికంటే ముందుగా ఇంకొక మాట చెప్పాలి. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయంలో క్రీస్తు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతూ ఈ మాట చెప్పారు. 8-9 వచనాలు చదువుకుందాం. ఆయన వచ్చి పాపాన్ని గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయను. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చి నేను తండ్రి యొద్దకు వెళ్ళటం వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చి ఈ లోకాధికారి తీర్పు పొందినాడు గనుక తీర్పును గూర్చి ఒప్పుకొన చేయను అనే మాట. మన మధ్య పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తూ ఉన్నప్పుడు ఆయన అవిశ్వాసులతో మాట్లాడతారు, విశ్వాసులతో కూడా మాట్లాడతారు. అవిశ్వాసులతో 3 విషయాల్ని ప్రస్తావిస్తారు. ఒకటి పాపాన్ని గురించి, 2 నీతిని గురించి, 3 తీర్పుని గురించి. అదే విశ్వాసులతో వారు గత జీవితంలో ఎక్కడైతే పడిపోయారో ఆ పడిపోయిన స్థితిని గురించి మాట్లాడుతూ తిరిగి మళ్ళా వారిని ప్రోత్సహించే క్రమంలో కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటారు. సో పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య పనిచేస్తూ ఉన్నప్పుడు దయచేసి ఆ పనిని ఆటంకపరచకుండా ఆయనకి సహకరించాలి మనం. సరే, యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేముకు వెళ్తా ఉన్న సమయంలో శిష్యులందరూ అన్నారు, నువ్వు వెళ్ళిపోతే ఎలాగయ్యా మా పరిస్థితి అన్నారు. అప్పుడు చెప్పిన మాట ఏంటంటే 7వ వచనం చదువుకుందాం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను,
నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును అనే మాట. ఆయన వచ్చి ఏం చేస్తాడో చెప్పారు. ఈ రాత్రి మన మధ్య వాక్య పరిచర్య జరుగుతూ ఉన్నప్పుడు ఆత్మదేవుడు మనతో ముచ్చటిస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది ఏ విషయం మన జీవితాల్లో దేవునికి అభ్యంతరకరంగా ఉందో ఆ విషయాన్ని మాట్లాడినప్పుడు అది దేవుని యొక్క మాటగా స్వీకరించాలి. సో దేవుడు మాట్లాడిన తర్వాత ఆ మాట నిర్లక్ష్యపరచకుండా ఒప్పుకొని విడిచిపెడితే మన క్షేమకరమైంది. దేవుడు అనవసరంగా మాట్లాడు, దేవుడు వ్యర్థమైన మాటలు మాట్లాడు. కాబట్టి విందాం అని అంటున్నాడు. ఆయన వచ్చి పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పును గురించి లోకమును ఒప్పుకొని చేయును అనే మాట. ఎందుకని ఈ 3 విషయాలే చెప్పాలా? ఈ 3 విషయాలు కాక ఇంకేమీ లేవా అంటే కింద చెప్తున్నాడు. ఎందుకు పాపాన్ని గురించి మాట్లాడాలన్నప్పుడు ఆయన రాసిన మాట ఏంటి చదవండి. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపాన్ని గురించి మాట్లాడండి అనే మాట. ఈ సభలు పెట్టిన తర్వాత ఏ సేవకుడు వచ్చినా పాపం అనే మాట మాట్లాడకుండా వెళ్ళలేరు. ఎందుకు పాపాన్ని గురించి మాట్లాడాలన్నప్పుడు మనిషి ఎప్పుడైతే తన విశ్వాసాన్ని జీవం కలిగిన దేవుని మీద నుంచి మరల్చి తనకు కలిగిన వాటి మీద సమకూర్చుకుంటా ఉంటారో దాన్ని బైబిల్ అంటా ఉంది పాపం అని చెప్పి అంటా ఉంది. ఈ రాత్రి పాపము యొక్క భయంకరత్వం అర్థం కాని వ్యక్తి తన జీవితంలో శ్రేష్టమైనటువంటి దాన్ని దేవునికి ఇవ్వలేకుండా పోతా ఉన్నాడు. సరే, ఈ మాట అలా మనసులో పెట్టుకొని ఇప్పుడు రండి హెబ్రీ పత్రిక దగ్గరికి వద్దాం. ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 2-3 విషయాలు నేను చదువుతాను. ఏదో 1-2-3 విషయాలు చదువుకుందాం. విశ్వాసమునున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకును రుజువై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించున్నాము. మొదటి మాట, విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టే నీతిమంతుడని సాక్ష్యం పొందెను అనే మాట. సో మొట్టమొదటి మాట, మన విషయంలో దేవుడు ఒకవేళ సిగ్గుపడకుండా ఉండాలి అంటే దేవుడు ఆశించే మొట్టమొదటి విషయం ఏంటండి అంటే ఆరాధన అనే మాట. చెప్పండి, ఏంటది? ఆరాధన అన్నప్పుడు పాటలు పాడటం కాదు. ఆరాధన అన్నప్పుడు చేతులు ఒప్పటం కూడా కాదు. ఆరాధన అన్నప్పుడు గట్టిగా మ్యూజిక్ వేసి అరవటం కూడా కాదు. ఆరాధన అనే దాన్ని భావం మార్చేశారు. ఆ భావాన్ని మనకు అనుగుణంగా చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ రాయబడిన మాట ఏంటండి అంటే ఆరాధనలో ఉండవలసిన 4 విషయాలు. మొట్టమొదటిది సంబంధం అనే మాట. వాస్తవానికి వర్షిప్ అనే మాటకు అర్థం ఏంటంటే, మీ ఇంట్లో పెంపుడు కుక్కలు ఉన్నాయా? కుక్కలు పెంచుకుంటారు కదా. కుక్క మీరు ఇంటికి రాగానే, బయటికి వెళ్ళి ఇంటికి రాగానే మొట్టమొదటి ఏం చేస్తే చెప్పండి? మీ దగ్గరికి వచ్చి 2 కాళ్ళు పైనేసి చేతులు నాకుతూ ఉంటుంది. ఆ చేతిని ఆ నాకే ఆ ప్రాసెస్ని పద్ధతిని ఏమంటారంటే ప్రాస్క్యూనో అంటారు. అది ఆరాధన అంటే అర్థం. దేవునితో సంబంధం ఉన్న వ్యక్తి కలిగి ఉండే భావాన్ని ఆరాధన అని చెప్పంటాం. ఒకవేళ అది మీ కుక్క కాబట్టి మీ మీద కాళ్ళు వేసి ఎక్కింది, నేను వస్తే మీదకెక్కి అందిన చోట పట్టుకొని పీకేస్తుంది. మీతో సంబంధం ఉంది కాబట్టి అది నాలుగుతో నాకింది, నాకు సంబంధం లేదు కాబట్టి నేను వస్తే దాన్ని కరిచింది. అలాగే దేవునితో సంబంధం లేకుండా మనం చేసే ఏ పని కూడా దేవుని చేత అంగీకరించబడదు అనే మాట. ఈ దినాల్లో చాలామంది భక్తి చేస్తూ ఉన్నాం, కానీ మన భక్తి దేవుని చేత అంగీకరించబడాలండి అంటే మొట్టమొదటిగా నేను అంగీకరించబడాలి. నేను అంగీకరించబడకుండా నా ద్వారా జరిగే దేన్ని కూడా దేవుడు యాక్సెప్ట్ చేయరు అని బైబిల్ చెప్తా ఉంది. కారణం ఏంటంటే ఇక్కడ రాయబడిన మాట 4 వచ్చిన ఏమన్నారు? విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించును అన్నమాట. అర్పణ అనేది దేవునికి ఇష్టమైంది అన్నమాట. సో ఈ అర్పణలు ఇలా ఆలోచిద్దాం. ఆ రోజున ఏదైనా వనంలో దేవుని యొక్క మాట వినకుండా వాళ్ళు తిరుగుబాటు చేసినప్పుడు పాపం లోపలికి ప్రవేశించింది. పాపం ప్రవేశించిన తర్వాత దేవుడు వారిద్దరిని ఏదైనా వనం నుంచి బయటకు పంపించిన తర్వాత అక్కడ అగ్ని జ్వాలలు ఖడ్గాలు పెట్టారు. ఆ తర్వాత వీళ్ళకి బిడ్డలు పుట్టినప్పుడు వారిద్దరిని కూర్చోబెట్టుకొని, బహుశా ఆదాము వాళ్ళిద్దరు ఇలా మాట్లాడుంటారేమో, నాన్న దేవుడు చెప్పింది మనం చేయాలా, దేవుడికి అయిష్టమైనది చేస్తే మనల్ని ఇబ్బంది పెడతారు ఆయన, కాబట్టి అవిధేయత దేవునికి ఇష్టం లేదన్నమాట చెప్పుండాలి మొదటిది. రెండోది వాళ్ళు ఇలా చెప్పుండాలి, దేవునికి
మొదటి ప్రాధాన్యత మీరు ఇవ్వండి అని చెప్పి ఉండాలి. మూడోది, దేవునికి ఏది ఇచ్చినా శ్రేష్టమైనది ఇవ్వాలి అని చెప్పి ఇద్దరిని కూర్చోబెట్టుకొని వాళ్ళ మమ్మీ డాడీ చెప్పి ఉండాలి. ఎవరు? ఆదాము వాళ్ళిద్దరు కూడా. కూర్చున్న కయ్యను విన్నాడు, కూర్చున్న హేబేలు విన్నారు. వినిన తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇతనేమో పశువుల మంద మేపుతా ఉన్నాడు, అతనేమో పొలం వేసుకుంటా ఉన్నాడు. ఈ రెండు జరిగిన తర్వాత ఒకరోజు పంట చేతికి వచ్చింది, అతనికేమో పశువులు వచ్చినాయి. రాగానే ఇద్దరు ఒకే హృదయం తెలియలేరేమని చెప్పండి, దేవునికి ఇవ్వాలి అనే మాట. ఇవ్వాలనే దగ్గర కయ్యనిచ్చాడు, హేబేలు కూడా ఇచ్చాడు. కానీ దేవుడు ఒక అతన్నే అంగీకరించారు, ఇంకొక అతను అంగీకరించలేదు. ఇప్పుడు నా ప్రశ్న, దేవునికి కావాల్సింది ఏంటి అన్నప్పుడు అసలు దేవుడు ఎవరు, ఆయన ఎక్కడుంటాడు, ఆయన ఏమిస్తాడు, ఆయనకేం కావాలి? ఈ విషయంలో స్పష్టత లేకపోతే మానవులు దేవునితో సంబంధం పెట్టుకోవటం అనేది సాధ్యం కాదు. ఈ రాత్రి దేవుడు ఎక్కడుంటాడు, రెండోది దేవుడు మానవులకు ఏమిస్తారు, మూడోది దేవుడు ఏం కోరుకుంటున్నాడు, ఈ మూడు విషయాల మీద చిన్న స్పష్టత మీకు ఇస్తాను. ఇచ్చిన తర్వాత ఒకవేళ ఆ దేవుడిని మీరు సేవిస్తూ ఉన్నట్లయితే మనం ఇష్టం వచ్చినట్టుగా ఉంటే కుదరదు, కానీ ఆయన ఏం కోరుకునేది మనం చేయాలి. చదవండి, అపోస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. ఈ మాట క్రైస్తవ లోకానికి చాలా సుపరిచితమైన మాట. అపోస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైనందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఇది మొదటి మాట. ఆ రోజున ఆయన ప్రయాణం చేసుకుంటూ వెళ్తా ఉన్నప్పుడు వెనకతల ఇద్దరు సహోదరులు వస్తూ ఉన్నారు. ఆ సహోదరులను కలుసుకోవడానికి ఎథెన్స్ పట్టణం నిలబడ్డాడు. నిలబడి చుట్టూ చూడగానే చాలా గుళ్ళు కనపడినాయి. గుళ్ళు కనపడినప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత ఎరిగినటువంటి సౌలు అనబడిన పౌలు గారు ఆ రోజున లోపల పరితాపం పట్టలేక, అంటే కోపంతో కాదు, ప్రేమపూర్వకమైన ఆ భారాన్ని తట్టుకోలేక అంటున్నాడు, అయ్యా ఎథెన్స్ వారులారా, మీ లోపల భక్తి ఉన్నమాట వాస్తవం, కానీ ఆ భక్తిని సక్రమంగా పెట్టుకోండి అని చెప్తే ఇలా అన్నాడు. ఏమని? జగత్తును అందరి సమస్తము నిర్మించిన దేవుడు తానే ఆకాశానికి భూమికి ప్రభు కాబట్టి ఆయన ఎక్కడ ఉన్నాడు? 4 గోడల మధ్య ఉండేవాడు కాదు అనే మాట. ఈ మాట చెప్పగానే వినేవారికి భలే కోపం వచ్చి ఉండాలి. ఎందుకని? మనుషుల కంటే ఎక్కువ గుళ్ళు ఉన్నాయి, అక్కడ మనుషుల కంటే ఎక్కువ గుళ్ళు ఉన్నాయి. అలాంటి తీవ్రమైన భక్తి చేస్తా ఉన్న ప్రజల మధ్య నిలబడి దేవుడు 4 గోడల మధ్య ఉండేవాడు కాదు అని చెప్పగానే ఒక్కసారి కోపం వచ్చి ఉండాలా. ఈ రాత్రి ఇలా చెప్పండి, ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా దేవాలయాలు ఘనంగా కట్టించుకుంటాం, చాలా చక్కగా కట్టిస్తాం. దేవాలయానికి ఇచ్చినంత ప్రాముఖ్యత వ్యక్తులకు ఇవ్వలేం. బైబిల్ ఏమంటుందా నేనంటే 1 కొరింథీ పత్రిక 6లో నీ దేహం దేవుని యొక్క ఆలయం అనే మాట. ఈ ఆలయంలో ప్రభు లేకుండా ఆ 4 గోడల మధ్య ప్రభును అనుకున్నట్లయితే అది వెరితనం అవుతుంది అన్నమాట గుర్తుపెట్టుకోవాలి. దేవాలయం అనేది కేవలం లోకము నుంచి పాపము నుంచి వేరు చేయబడిన వారు ఒక చోట కూర్చుని దేవుణ్ణి ఆరాధించుకునే స్థలాన్ని దేవాలయం అంటాం, కూర్చోవడానికి మాత్రమే, అంతే. కానీ దేవుడు ఎవరండి అంటే ఆయన సర్వవ్యాపి అనే మాట. సో దేవుడు సర్వవ్యాపి అన్నప్పుడు ఆయన అంతటా ఉన్నాడు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు అంతటా ఉంటే ఆయన ఏం చూస్తాడు? చదవండి ఒకసారి, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. భూమి మీద నరుల యొక్క చెడుతనం గొప్పదనియు వారి తలంపుల యొక్క ఆలోచనల యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూసి అనే మాట. దేవుడు చూసేది మానవుని యొక్క పైరూపాన్ని కాదు. ఎవరైతే 4 గోడల మధ్య దేవుడు ఉంటారని భ్రమలో ఉంటారో వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? దేవాలయం అనగానే నీట్గా తయారవుతారు, చక్కగా వస్తారు, ఎంతో మౌనంగా ప్రశాంతంగా కూర్చుంటారు. కానీ ఆ 4 గోడలు దాటకని ఎలా ఉంటారు? ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. కానీ బైబిల్ అంటా ఉంది ఆయన 4 గోడల మధ్య ఉండేవాడు కాదు అనే మాట. ఈ రాత్రి ఒకవేళ ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా మన అంతరంగాలు ఏర్పరచుకున్న భావన 4 గోడల మధ్యకి వెళ్ళి కాసేపు ఆరాధించుకొని చేస్తే దేవుడు సంతోషపడతారు కదా అనుకుంటే అది బైబిల్కి విరుద్ధమైన మాట అని గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ చెప్తా ఉంది ఆయన అంతటా ఉన్నాడు అనే మాట. ఆయన చూసేది మానవుని యొక్క ఆలోచన అనే మాట. అంత మాత్రమే కాదు, 139వ కీర్తన 1-2-3 వచనాలు ఇలా రాయబడి ఉన్నాయి. 139వ కీర్తన 1-2-3 వచనాలు ఇలా రాయబడి ఉన్నాయి. చదువుతారా? యెహోవా నీవు నన్ను పరిశీలించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసే ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇటు తెలివి నాకు మించినది. చాలు.
ఈ మాట దగ్గర కీర్తనకాడు అంటా ఉన్నాడు, ప్రభా నీ గురించిన ఆలోచన నాకు భయం వేస్తుంది. ఎందుకో తెలుసా? నా వెనక నువ్వు ఉన్నావు, నా ముందు నువ్వు ఉన్నావు, నా తలంపు పుట్టక మునిపే అది నీకు తెలుసు, మాట నా నోట రాకముందు అది నీకు తెలుసు అని అంత తాపలేదు అని అంటాడు. నా నడక తెలుసు, నా పడక తెలుసు అని చెప్తుంటాడు. కూర్చోవడం తెలుసు, లేవడం తెలుసు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ కూర్చున్న మనందరికీ కూడా ఇలాంటి భావన ఉందా? నా దేవుడు నా వెనక ఉన్నాడు, నా ముందున్నాడు, నా నడక తెలుసు, నా పడక తెలుసు అన్నప్పుడు మన జీవితాల్లో ఉండకూడని విషయం ఏంటంటే రహస్యం ఉండకూడదు అనే మాట. వచ్చిన ప్రశ్న తను జాగ్రత్త చెప్పండి. ఇక్కడ కూర్చొని మీ అందరికీ తల్లిదండ్రులు అంటే ఇష్టమేనా? అమ్మ అంటే ఇష్టమేనా? సరే, అయితే ఒక మాట చెప్తాను. మీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మీరు చేసిన ప్రతి పని, మీకున్న ప్రతి సంబంధం, మీరు వెళ్ళిన ప్రతి స్థలం, మీరు చూసిన ప్రతి చెడ్డ విషయాలు అన్నీ అమ్మ నాన్నతో షేర్ చేశారా, పంచుకున్నారా? వారికి తెలియకుండా ఏమైనా రహస్యాలు ఉన్నాయా? ఏమీ రహస్యం లేని వాళ్ళు దేవుని సాక్షిగా చేయొద్దని ఒకసారి. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మా అమ్మ నాన్నకి ఏం దాచిపెట్టలేసారన్న వాళ్ళు ఒకసారి చేయొద్దండి. దేవుని సాక్షిగా, నా సాక్షిగా కాదు. లేదా? రైట్. ఒకవేళ మీరు దాచిపెట్టిన విషయాన్ని రాత్రి ఇంటికి వెళ్ళి చెప్పండి, అమ్మ పాస్టర్ చెప్పారు, ఆ రహస్యం చెప్తా అని చెప్పి కూర్చోబెట్టి చెప్పండి. ఎలా ఉంటుంది? భర్తలు భార్యలు చెప్పండి, భార్యలు భర్తలు చెప్పండి. ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నా వెనకాల ముగ్గురు పడేవాళ్ళండి, వాళ్ళని చేసుకోలేకపోయాను, నా కర్మగాలి మిమ్మల్ని చేసుకున్నాను చెప్పండి. ఎలా ఉంటుంది? అర్థమవుతుంది కదా ఈ మాట? లోపల ఉన్న ఆ రహస్యాన్ని కూర్చోబెట్టి చెప్పామనుకోండి, కుటుంబాలు ఏమైపోతాయి? పోలీస్ పికెట్లు పెట్టాలా, పోలీసు వాళ్ళు వచ్చి కాపులా గాయాలి. ఎందుకంటే ఎన్ని గొడవలు జరుగుతాయో. నా ప్రశ్న, చెప్తే తప్ప తెలియని వాడు భర్త, తల్లి, తండ్రి అయితే మన రహస్యానికి సాక్షి దేవుడు, నా ప్రతి చీకటి పాపానికి ప్రత్యక్ష సాక్షి దేవుడు. ఆ భావన కలిగిన వాడు దేవాలయంలో ఒకేలా ఉంటాడు, బయట ఒకేలా ఉంటాడు, వంటకున్నప్పుడు కూడా ఒకేలా ఉంటాడు. కానీ మన జీవితాల్లో అటువంటి భావన లేని కారణం చేత, దేవుడు అంతటా ఉన్న స్పృహ లేని కారణం చేత చర్చిలో ఒకలాగా ఉంటాం, బయటకు వచ్చినప్పుడు ఒకలాగా ఉంటాం, నలుగురి మధ్యలో ఒకలాగా ఉంటాం, వ్యాపారం దగ్గర ఒకలాగా జీవిస్తూ ఉంటాం. ఇలాంటి వ్యక్తికి ఇంక దేవుడు అర్థం కాలేదు. సో బైబిల్ అంటా ఉంది, జగత్తును అందరి సమస్తం నిర్మించినటువంటి దేవుడు ఆకాశానికి భూమికి దేవుడు కాబట్టి 4 గోడల మధ్య ఉండేవాడు కాదు. ఇది మొదటి మాట. రెండో మాట 25 వచ్చిన చదువుకుందాం. ఆయన అందరికీ జీవాన్ని, ఊపిరిని సమస్తము దయచేవాడు గనుక తనకు ఏదైనా కొదువైనట్లు మనుష్యుల చేతులతో సేవింపబడేవాడు కాదు. రెండో మాట చాలా కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ దేవాలయం మేము కట్టించాం సార్, ఆ స్థలం మా తాత ఇచ్చాడు సార్, ఆ చర్యలు మేము ఇచ్చాం సార్ అని చెప్పి పెద్ద పెద్ద పేర్లు వేస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, బైబిల్ చెప్తా ఉంది, ఆయన అందరికీ జీవాన్ని, ఊపిరిని సమస్తము దయచేవాడు అన్నప్పుడు గాలి పీల్చుకునేది క్రైస్తవులే, నీకు అందరూ పీల్చుకుంటారు కదా. ఈ రోజున ప్రతి మానవుడు కూడా దేవుడు పెట్టే భిక్ష మీద బతుకుతూ ఉన్నారు. ఆ స్పృహ లేనివాడు అనుకుంటాడు, ఈ మందిరం నేను లేకపోతే ఉండదు సార్, నేను కట్టిస్తేనే ఉంది సార్ అని చెప్పి అనుకుంటారు. నా వెనకాల పాస్టర్ గారు రవి గారు అనుకుంటారు, ప్రార్థన చేశారు కదా, ఆయన మా చర్చి పాస్టర్ గారు అనుకోండి, కాసేపు నేను ఆ సంఘ విశ్వాసం అనుకోండి. ఒక బిజినెస్ పెట్టుకున్నాను, నేను ఇలా అనుకున్నాను, ప్రభా నేను బిజినెస్ పెడుతున్నాను, నాకు కనుక లాభం వస్తే అడ్వాన్స్గా నీకు ముందే 50,000 ఇచ్చేస్తా, కానీ నాకు లాభం రావాలని చెప్పి ప్రార్థన చేసుకున్నా. సరే, దేవుని దగ్గరికి వెళ్ళాను, ప్రార్థన చేసుకొని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ప్రభా మరి నా పక్షాన పాస్టర్ గారు ప్రార్థన చేస్తారని చెప్పి ప్రార్థన చేయించుకున్నాను. చేసుకున్న తర్వాత ఒక 50,000 చేతులు పెట్టాను. చేతులు పెట్టిన తర్వాత ఏంటి బాబు అన్నారు, ఒక బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను బాబు పాస్టర్ గారండి, నాకు దేవుడు తప్పకుండా మేలు చేస్తారని నమ్మకం ఉంది, అందుకని అడ్వాన్స్గా 50,000 ఇస్తానని చెప్పి అన్నాడు. ఆయన చేసుకుని చేతిలో పెట్టుకున్నాడు. ఒక స్వరం వినబడుతుంది, రవి అని. ఏంటి ప్రభు అన్నారు. ఆ వచ్చిన రాజేష్కి ఒక 5 లక్షలు చెక్ ఇచ్చేయి, 5 లక్షలు చెక్ ఇచ్చేయి అనగానే, నా దగ్గర లేవు కదా ప్రభు అంటే, నువ్వు రాయి, చెక్ రాసి ఇచ్చేయి, చెక్ రాసి ఆ చేతిలో పెట్టు, నేను మిగతా సంగతి చూసుకుంటా అన్నారు దేవుడు. సో పాస్టర్ గారు లోపలికి వెళ్ళి చెక్ బుక్ తెచ్చి సంతకం పెట్టి, బాబు దేవుడు నీకు ఇవ్వమని చెప్పి ఇచ్చారు. చూడగానే 5 లక్షలు. నేను ఎంత ఇచ్చాను? 50,000 కదా. సో చేతిలో చెక్ చూడగా నేను ఎలా ఉంటాను చెప్పండి, 2 మోకాళ్ళు కింద వేసి, ప్రభా ఎంత ప్రేమ కలిగిన వాడువా, ఏమి ఇచ్చావు? 50,000 ఇస్తే 5 లక్షలు ఇచ్చావు కదా ప్రభు అని చెప్పి అన్నాను. అప్పుడు నాతో ఒక స్వరం మాట్లాడుతుంది, ఏమనంటే, రాజేష్ నువ్వు 50,000 ఇచ్చావు, నేను 5 లక్షలు ఇచ్చేసాను కదా, మరి నేను ఇచ్చింది నేను తీసేసుకుంటాను అనమాట దేవుడు. ఏమిచ్చాడు దేవుడు నాకు? ఏమిచ్చాడు? నేను అడిగిన దానికి డబ్బులు ఇచ్చాడు, కానీ దేవుడు నాకేమిచ్చాడు? జీవాన్ని, ఊపిరినిచ్చాడు కదా. సో చేతిలో చెక్ ఉంది, మోకాళ్ళ మీద ఉన్నాను, చెక్కు చూసుకుంటా ఉండగానే ముక్కులో గాలి ఆగిపోయింది. ఏమైపోద్ది చెప్పండి? అర్థమవుతుందా? చేతిలో చెక్ ఉంది, ముక్కులో దూది ఉంది, ఏమైపోవాలా? అర్థమవుతుంది కదా. ఇప్పుడు దేవుడు ఏమి ఇవ్వాలి మనకి?
నేను 50,000 ఇస్తే సంబరపడిపోతున్నా. దేవుడు ఏమి ఇచ్చాడు నాకు చెప్పండి? గాలి ఇచ్చాడు కదా. మనిషికి అది అర్థం కాకపోతే అనుకుంటారు, ఈ స్థలం మాది సార్, ఆ కాపరి మావాడు సార్, ఈ చర్చి మాది సార్ అని చెప్పంటారు. గుర్తుపెట్టుకోండి, ఆయన అందరికీ జీవాన్ని ఊపిరిని దయచేసేవాడు కనుక తనకు ఏదైనా కొదవైనట్లు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాదు. మరి ఏం కావాలి దేవునికి? మనం కావాలి. మనకి తన జీవితంలో స్థానం అయిపోతే మనం ఏమి ఇచ్చినా కానీ దేవుడు అంగీకరించడం అన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఒక మాట అడుగుతాను కదా, ఒక మాట చెప్తాను. 2019లో డబ్బులు తీసుకుని ఓటేసిన వాళ్ళు కాకుండా, డబ్బులు తీసుకోకుండా ఓటేసిన వాళ్ళు చేయొద్దండి. 2019లో డబ్బులు తీసుకోకుండా ఓటేసిన వాళ్ళు వందనాలు. సరే, అయ్యింది అది అయిపోయింది. ఇప్పుడు రెండో మాట, 2024 వచ్చింది, రేపు వచ్చింది కదా, వస్తారు రేపు పొద్దున్న ఎప్పుడు వారంలో వస్తారు. మీరు నిజంగా మారు మనసు పొందిన వాళ్ళు అయితే, నా మాట జాగ్రత్తగానండి, చచ్చిపోతే పరలోకం వెళ్తాం అనుకున్న వాళ్ళు అయితే, క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళు అయితే డబ్బులు తీసుకోకండి, ఎవరికన్నా వేసుకోండి పోండి. అయితే ఒక మాట చెప్తా, కుడి చేత్తో బైబిల్ పట్టుకుని ఎడం చేత్తో డబ్బులు తీసుకున్నారా చేయబడిపోద్ది, జాగ్రత్త. అర్థమవుతుందా? 100 తీసుకున్నారా 1000 రూపాయలు పోతాయి, 1000 తీసుకున్నారా 10,000 పోతాయి, 5 ఓట్లు నేను 5,000 తీసుకున్నారా 5 లక్షలు పోతాయి, మీ ఇష్టం. తర్వాత నన్ను అన్నా కదా, గాబులో నన్ను కుదరదు. నా మాట మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నా ప్రశ్న, ఎప్పటి వరకు మనం బతికింది అప్పుడు ఇచ్చిన 500తోనేనా? దేవుడిచ్చిన ఆయుష్తో కదా. దేవుడిచ్చిన ఆయుష్తో బతుకుతున్న మనం ఎందుకు చేజాపాలా? ఇక్కడ కయ్యను మనస్తత్వం ఏంటండి అంటే, నేను ఇస్తే బతుకుతాడు సార్ దేవుడు, ఇస్తే బతుకుతాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడిచ్చిన వాడితో బతికేవాడికి సంపద లేకపోవచ్చు కానీ ఆయుష్ ఉంటుంది. ఎవరైతే లోకం పట్ల ఆశ కలిగి జీవిస్తూ ఉంటారో వారు సమస్తం సమకూర్చుకుంటారు, వాళ్ళు ఉండరు. అర్థమవుతుంది మాట. రీసెంట్గా ఒక ఊరు వెళ్ళాను. ఊరు వెళ్తే ఆయన అన్నారు, ఇంటికి వెళ్తే ప్రార్థన చేయండి పాస్టర్ గారు అన్నారు. చేస్తానండి, నిలబడండి అన్నాను. పెద్ద ఆయన కాదు కూర్చోండి అన్నాడు. అన్న తర్వాత సార్ టైం అవుతుంది మీటింగ్కి వెళ్తానండి అన్నాను. సరే కూర్చుని లేకండి పాస్టర్ గారు కాదు మీరు అన్నాడు అనమాట. సరే కూర్చుని లేచాను. లేదని అన్నాడు ఆయన, సార్ లక్షల రూపాయల ఆస్తులు ఉన్నాయి సార్ నాకు, మా పిల్లలందరూ విదేశాల్లో ఉన్నారు సార్, కానీ గ్లాస్ నీళ్ళ కంటే ఎక్కువ తాగలేను సార్ నేను, ఎందుకంటే మెడకి ట్యూబ్ వేశారు, డయాలసిస్ పేషెంట్ ఆయన, కిడ్నీలు 2 పాడైపోయినాయి. ఆ గ్లాస్ నీళ్ళతోనే తనకున్న 30 ట్యాబ్లెట్లు వేసుకోవాలి, అదే గ్లాస్ నీళ్ళతో అన్నం తినాలా, అదే గ్లాస్ నీళ్ళతో రోజు ముగించేయాలి. 2వ గ్లాస్ తాగాడు అనుకోండి, తెల్లారే హాస్పిటల్కి వెళ్ళిపోవాలి, డయాలసిస్కి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత ఆయన అన్నాడు, నేను తినే ఆహారం మీకు తెలుసా సార్? తెలియదండి. కూర ఉడకబెట్టుకోవాలా, పిండేసేయాలి నీళ్ళన్నీ, మళ్ళీ ఉడకబెట్టాలి, మళ్ళీ పిండాలి, ఇక ఏమి నీళ్ళు లేవనుకున్నప్పుడు అది పళ్ళెంలో వేసుకొని తినాలా, ఉప్పు ఉండదు కారం ఉండదు. అర్థమవుతుంది మాట. ఇప్పుడు చెప్పండి, ఆయన లేట్ చచ్చిపోయాడు, నాతో మాట్లాడిన నెలకు చచ్చిపోయాడు ఆయన, నాతో మాట్లాడడం చచ్చిపోలేదు, చచ్చిపోయాడు మామూలుగా, మళ్ళీ అలా అనుకునేది. ఇప్పుడు నా ప్రశ్న, లక్షలు ఉన్నాయి, పిల్లలందరూ విదేశాల్లో ఉన్నారు, అన్ని బిల్డింగ్లు ఉన్నాయి, ఆయన ఉన్నాడా? ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవు, మన దగ్గర డబ్బులు లేవు, ఏమీ లేదు, కాళ్ళతో నడుచుకుంటూ వచ్చాం, చక్కగా కూర్చుని వాక్యం వింటున్నాం. ఎంతకంటే ఏం కావాలి చెప్పండి? జాగ్రత్త. దేవుడికి ఏం కావాలండి అంటే మనం ఇచ్చేది కాదు, మనం కావాలి. మన జీవితాల్లో స్థానం ఇవ్వకుండా మనం ఏమి ఇచ్చిన దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఈ మాట మనసులో పెట్టుకోండి. రెండో మాట, మూడో చూడండి ఆయన ఏమంటాడో. 26 వచ్చిన చదువుదాం. ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందరేమని తను వెదకు నిమిత్తం నిర్ణయ కాలమున వారి నివాస స్థలం యొక్క పొలిమరను ఏర్పరచును. ఇది మూడో మాట. దేవుడు ఏం ఆశిస్తున్నాడండి అంటే మానవాళ్ళ నుంచి ఆయన అంటున్నాడు, నిర్ణయ కాలమున ఒక కాలం రాబోతా ఉంది, పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఈ లోకానికి వెళ్ళిపోవాలి. నా ముందు కూర్చున్న మీరు, నా వెనక కూర్చున్న వారందరం కూడా 100 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఎవరు ఉండరు. నేను ఉండను, మీరు ఉంటారని నాకు తెలియదు. 100 సంవత్సరాల తర్వాత ఈ ప్రాంగణంలో కూర్చుని ఎవరు ఉండరు. ఎక్కడికి వెళ్తాం? నిర్ణయ కాలం రాబోతుంది, ఆ రోజున ఎవరు ఉండం. ఇది నమ్ముతారు? పోని నమ్ముతాం. రెండో మాట, ఆయన అంటా ఉన్నాడు, నిర్ణయ కాలమున వారి నివాస స్థలం యొక్క పొలిమేర. పొలిమేర అంటే ఏం చెప్పండి అమ్మా? ఊరి చివర, ఊరు ముందా? ఊరి చివర. ఏముంటాయి ఊరి పొలిమేరలో? సమాధులు ఉంటాయి. సమాధులు ఎవరు ఉంటారు? మా ఊర్లో మా తాతలు, మా బాబాయిలు, మా పిన్నులు వాళ్ళు ఉంటారు అన్నమాట, చచ్చిపోయిన వాళ్ళు. మరి మీ ఊర్లో శవాలు ఉంటాయంట, మరి నాకు అదేంటో తెలియదు. సరే, ఎందుకని పొలిమేర గురించి మాట్లాడంటే ప్రభు, ఆ ఊరు దాటి వెళ్తా ఉన్నాం, సమాధులు కనపడి చాలామంది భయం వేస్తుంది అటు చూడాలంటే. సమాధులు ఏమంటున్నాయి తెలుసా? ఒరే రాజేష్, నువ్వు అమెరికా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, ఇంగ్లాండ్ వెళ్ళినా, ఇంకో చోటకి వెళ్ళినా, కాలికి మట్టి అంటకుండా తిరిగినా, ఒంటికి చెమట పట్టకుండా తిరిగినా, నీ డెస్టినీ ఇది, నీ గమ్యస్థానం ఇది. ఎక్కడికి వెళ్ళినా ఇక్కడికి రావాల్సిందే. కాబట్టి ఇక్కడికి రాకముందే ఇక్కడికి ఆయన చేర్చుకోండి, అక్కడికి వెళ్ళకముందే ఇక్కడికి ఆయన చేర్చుకోవాలి.
ఎప్పుడు వెళ్తాం అక్కడికి? ఎప్పుడు వెళ్తాం? ఊరి పొలిమరికి ఎప్పుడు తీసుకెళ్తారు? ఈస్టర్ పండగ అట్లా కాదు. ఎప్పుడు తీసుకెళ్తారండి అంటే చచ్చిపోయినప్పుడు తీసుకెళ్తారు. ఇప్పుడు ఎప్పుడు చచ్చిపోతారు చెప్పండి? పాస్టర్ గారు మొదటి రోజు వచ్చి చచ్చిపోమంటారు ఏంటి సార్ అంటారా? ఆలోచించండి. ఎప్పుడు చచ్చిపోతాం తెలియదు, కాబట్టి ఎప్పుడు తీసుకోవాలని ఇక్కడికి? ఈరోజే. బైబిల్ అంటుంది నేడు అను సమయం ఉండగానే ఆయన ఇక్కడ చేర్చుకోవాలి. దేవుని యొక్క ఆశ మానవుని యొక్క శ్వాస ఆగకముందే ఆయన గుండెల్లోనికి మనం చేర్చుకోవాలి. ఈ 3 విషయాల్ని బైబిల్ స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. ఆయన ఏమిస్తాడు? ఎక్కడుంటాడు? అంతటా ఉన్నవాడు. ఆయన ఇచ్చేది జీవం, ఆయన ఆశించేది మన జీవితాల రక్షణ కార్యం. ఈ 3 జరగకుండా మనం ఏమిచ్చినా కానీ దేవుడు అంగీకరించడు అన్నమాట. ఇప్పుడండి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం దగ్గరికి వద్దాం. ఇక్కడ రాయబడిన మాట, విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించనన్నమాట. అమ్మ నాన్న మాట విన్నారు, పెద్దయ్యారు, తీసుకొచ్చినప్పుడు ఆదికాండం 4వ అధ్యాయం దగ్గరికి వెళదాం. 4వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. ఆదికాండం 4వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చును. జాతీయనండి, అర్పణగా తెచ్చును. ఎంత? కొంత. తర్వాత మాట, హేబేలు కూడా తన మందలో తొలుచూలును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణ లక్ష్య పెట్టెను. చాలు, ఇంతటితో అయిపోయింది. దేవుడు మొట్టమొదటిగా చెప్పిన మాట, కయీను తెచ్చాడు, అర్పించి వెళ్ళిపోయాడు. యాక్సెప్ట్ చేశాడు దేవుడు? లేదు. రెండో మాట, హేబేలు కూడా తెచ్చాడు. తెచ్చే ముందు ఏం చేశాడు చెప్పండి? తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిలో కొన్ని తీసుకొని ఆయన తీసుకొచ్చిన తర్వాత బైబిల్ అంటుంది మొదట హేబేలును, ఆ తర్వాత అతని అర్పణను అంగీకరించునన్నమాట. ఈ రాత్రి నా మొట్టమొదటి మాట, హేబేలు అంగీకరించబడకుండా అతని అర్పణ అంగీకరించబడదు అనే మాట. ఈ రాత్రి మన జీవితాల్లో దేవుడితో మనకి సంబంధం లేకుండా మనం చేసేది దేన్ని కూడా దేవుడు యాక్సెప్ట్ చేయడు. చదవండి ఒకసారి యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 29:13. ప్రభు ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటలతో నా యొద్దకు వచ్చుచున్నారు. ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వస్తున్నారు, పెదవులతో నన్ను గణపరుస్తున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరముగా చేసుకుని ఉన్నారు. వారు నా ఎదుట చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునేవి చాలు. కాగా దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నమాట, ఈ ప్రజలు నా దగ్గరికి వస్తున్నారు, పెదాలతో కనపరుస్తున్నారు, కానీ వారి హృదయం నాకు ఎలా ఉంది? దూరంగా ఉంది అనే మాట. కయీను తీసుకొచ్చాడు, కయీను హృదయం ఏమని చెప్పండి? దేవునికి స్థానం లేదు. బైబిల్ స్పష్టంగా మాట్లాడుతున్నమాట, దేవుని దగ్గరకు వస్తున్నాం కానీ, పెదాలతో కనపరుస్తున్నాం కానీ మన హృదయాలు ఏం లేదంటే దేవునికి చోట్లేదు. మరి మనం చేసే ప్రార్థన, మనం చూపించే భక్తి అని అంటున్నాడు, వారు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునేవన్నమాట. ఈ మాట దగ్గరికి చెప్తాను వినండి. మనం ఒకవేళ మేము పాస్టర్లం కాబట్టి వెళ్ళామనుకోండి, కుటుంబాలకు వెళ్ళినప్పుడు ఆ తల్లిదండ్రులు ఇలా మాట్లాడతారు. ఏమంటారంటే, అరే పాస్టర్ గారి ప్రైజ్ లాడు చెప్పి అంటారు అనమాట. వాడు ఏమంటారు చెప్పండి? పైలాడు పాస్టర్ గారు అని వెళ్ళిపోతారు అనమాట. సో ప్రైజ్ అంటే ఏంటి ఆడికి తెలుసా? లాడ్ అంటే తెలుసా? కానీ ఆడికి ఒకటే తెలుసు, అమ్మే చెప్తే చేయాలి, నానే చెప్తే చేయాలి. ఆ తెల్ల బట్టలు వేసుకుని కూర్చున్నాడు కాబట్టి ఆడికి ఏం చెప్పాలి? దండం పెట్టి వెళ్ళిపోవాలి. బైబిల్ అంటా ఉంది, ఆచార సంబంధమైన భక్తి చేసేవాడు కేవలం పెదాలతో మాత్రమే చేస్తాడు. పెదాలతో భక్తి చేసినప్పుడు పరలోకానికి అసహ్యమైంది అది. ఈ రాత్రి నా ప్రశ్న, దేవుడు చూస్తూ ఉంది నా హృదయాన్ని, దేవుడు చూస్తూ ఉంది కయీను హృదయాన్ని, దేవుడు చూస్తూ ఉంది హేబేలు హృదయాన్ని. కానీ మన ముగ్గురి జీవితాలను పక్కపక్కన పెడితే హేబేలు అంగీకరించబడ్డాడు, కయీను అర్పణ ఇచ్చాడు కానీ అంగీకరించబడలేదు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? దేవుని యొక్క సన్నిధికి వచ్చాం, కానీ మన జీవితాల్లో దేవునికి స్థానమిగిపోతే మనం చేసే ఏ పని కూడా అంగీకరించబడదు అన్నమాట గుర్తుపెట్టుకోవాలి. ఆ సమయంలో ఆయనకు బాగా కోపం వచ్చింది. ఎవరికి? కయీను కోపం వచ్చింది. సో కోపం రాగానే ఏం చేశాడు? దేవుణ్ణి ఏం చేయలేడు కాబట్టి తమ్ముడిని చంపేశాడు. అర్థమవుతుంది కదమ్మా? కొన్నిసార్లు దేవుని యొక్క మాటలు మన అంతరంగాన్ని తాగుతూ ఉన్నప్పుడు ఎవడరా వీడు అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, దేవుడు మన సమస్య గురించి స్పష్టంగా మాట్లాడుతూ ఉంటే ఎవరైతే దేవునికి తమ హృదయాల్లో స్థానం ఇవ్వలేరో వారు ఏం చేస్తుంటారు? కోపడుతూ ఉంటారు. ఈ రాత్రి కోపగించుకోవడం కాదు, కానీ దేవుడు మనతో వ్యవహరిస్తున్న తీరు అర్థం చేసుకోండి. ఒకసారి భక్త్ సింగ్ గారు ఇలా అన్నారంట, మారు మనసు లేని వాడు కానుక ఇయ్యొద్దని. ఒకవేళ అదే కండిషన్ మన చర్చెస్లో పెట్టుకుంటే పాస్టర్ గారి పరిస్థితి ఏమైపోద్ది చెప్పండి? ఈ అమ్మాయిలు ఎవరు కడతారు? అవునా?
అర్థమవుతుంది కదా. అందుకని పాస్టర్ గారు ఏమన్నారు చెప్పండి, ఎప్పటికప్పుడు మారు మనసు పొందుతారులేదు సార్, తొందరే ఉంది. అర్థమవుతుంది మాట. అందుకని మారు మనసు ఎక్కడికి వచ్చేస్తారు, అధికారంలోకి వచ్చేస్తూ ఉంటారు. చాలా సంఘాలు పాడైపోవడం కారణం ఏంటంటే మారు మనసు లేని వ్యక్తులను సరైన స్థానంలో కూర్చోబెట్టకపోతే వచ్చే సమస్యలు ఇవే. బైబిల్ చెప్తా ఉంది, దేవుని చేత అంగీకరించబడాలని అంటే మొట్టమొదటి చేయాల్సినటువంటి పని అంతరంగంలో పాపాన్ని అసహించుకోవాలన్నమాట. ఈ రాత్రి పాపం అనే మాట క్రైస్తవ లోకానికి చాలా సుపరిచితమైన మాట. కానీ ఆ పాపం యొక్క భయంకరత్వం మానవాళికి అర్థం కాకపోతే ఆ వ్యక్తి పాపాన్ని విడిచిపెట్టమనేది సాధ్యపడే విషయం కాదు. ఒక ఆయన అంటాడు, పాపం అంటే ఆజ్ఞ అతిక్రమం కాదు అంటాడు అనమాట. అర్థమైంది మాట. పాపం అంటే ఏం చెప్పండి, ఆజ్ఞ అతిక్రమం కాదు. మరేంటి అనాలి మీరు అంటే ఏం చెప్తానా, దేవుని హృదయాన్ని బద్దలు చేయడమే పాపం అంటే. దేవుని హృదయాన్ని బద్దలు చేయడమే పాపం అంటే. ఆజ్ఞ అతిక్రమం అంటే మనకి ఇబ్బందిగా లేదు, కానీ దేవుని హృదయాన్ని బద్దలు చేయడం అంటే సరే. మీరు అందరూ చాలా మౌనంగా చూస్తున్నారు కదా. నేను ఎప్పుడు అడిగే ఒక ప్రశ్న ఒకటి అడుగుతాను మిమ్మల్ని. అబద్ధం ఆడి 3 నెలలు అయిందని వాడు చేతులు ఎత్తండి. అబద్ధం ఆడి 3 నెలలు అయిందని వాడు. మీరు దేనికి స్పందించకపోతే నేనేం చేయాలా? కనీసం ఏదన్నా రెస్పాన్స్ ఉండాలి కదా. సరే 2 నెలలు అయిందని వాడు చేతులు ఎత్తండి అబద్ధం ఆడి. నా వెనకాల ఉన్న చేతులు చూస్తున్నారా? వాళ్ళ తర్వాత మీరు చెప్పండి. వాళ్ళు ఎత్తి తెద్దాం అనుకుంటారేంటి? సరే, 1 వారం అయింది అబద్ధం ఆడి. 1 వారం అంటే అబద్ధం అంటే తెలియదమ్మా? అంత అమాయకం చూస్తున్నారేంటి? సరే, తెలుసు కదా, అంతవరకు తెలుసు కదా, వెరీ గుడ్. అబద్ధం ఆడితే పరలోకానికి పోరని తెలిసే పోని. ప్రకటన 21:8 ఉంటుంది, అబద్ధికులందరూ అగ్నిగంధకంలో మండు గుండంలో పాలు పొందుతారు. ఇది మొదటి మాట. రెండోది ప్రకటన 22:15 ఏముంటుందని ఏంటంటే, అబద్ధమును ప్రేమించి జరిగించే ప్రతి వాడును వెలుపట ఉండును. ఇది రెండో మాట. ఇప్పుడు నా ప్రశ్న, బైబిల్ చెప్తా ఉంది, ప్రకటన 22:7 ఏముంటుందంటే, ఇదిగో నిన్ను త్వరగా వచ్చుచున్నాను, ఈ ప్రవచన వాక్యములను గైకొని వాడు ధన్యుడు. చెప్పేవాడు కాదు, చదివేవాడు కాదు, కూర్చుని వాగ్దానాలు పంచేవాడు కాదు, వాట్సాప్లో స్టేటస్లు పెట్టేవాడు కాదు. ఎవరు ధన్యులంట? ఎవరైతే గైకొంటారో వారు మాత్రమే ధన్యులు అన్నమాట. ఈ రాత్రి ఒకవేళ వాక్యాన్ని గైకొనకుండా బేకరంగా మాట్లాడితే మీరు అంగీకరించవచ్చేమో, పరలోకం ఉమ్మేస్తుంది నా మీద. దేవుని యొక్క వాక్యానికి మన జీవితాల్లో విధేయత లేకపోతే పరలోకం అసహించుకుంటుంది అన్నమాట. ఇప్పుడు చెప్పండి, ఈ రాత్రి ఆయన రాకడ వచ్చిన మనం పోయిన ఎక్కడ పోతాం చెప్పండి? నరకానికే. ఇప్పుడు మీ మనసులో 2 ఆలోచనలు వస్తాయి. అదేంటి సార్, రక్షించబడేది ఎలాగా? విశ్వాసం ద్వారా, కృపచేతనే కదా. మీరు తప్పు డాక్టర్ని చెప్తున్నారు ఏంటి అన్న కదా మీ ఉద్దేశం. చదవండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8, 9, 10 వచనాలు చదువుకుందాం. ఎఫెసీ పత్రిక. విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగింది కాదు, దేవుని వరమే. అది క్రియల వల్ల కలిగింది కాదు. గనుక ఎవడు నశింపటానికి వీల్లేదు. మరియు వాటి యందు మనము జాతీయనండి 10వ వచనం కీలకమైంది. మరియు అనే మాట. మరియు అనేది చాలండి. మరియు అనేది పై 2 వచనాలకి కింద వచనానికి కనెక్టింగ్ వర్డ్. అది పై 2 వచనాలు దేవుని కృప అయితే, కింద వచనం మనం చేయాల్సిన పని. ఇప్పుడు అంటారు చదవండి, మరియు వాటి యందు నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాం. చాలండి. ఏమన్నా చెప్పండి, దేవుడు అక్కడ ఏమని రాసిపెట్టాడు పౌలు గారు? ఆయన ఏ సత్క్రియలు అయితే చేయమన్నాడో చేయాలి మనం కదండి. విద్యార్థివనండి, దేవుడు కయీనుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆదికాండం 4వ అధ్యాయం 7 వచ్చి చదువుకుందాం. ఆదికాండం 4వ అధ్యాయం 7 వచ్చి చదువుకుందాం. నీవు సత్క్రియ చేసినలా తల ఎత్తుకున్నావా? సత్క్రియ చేయకపోతే వాటికి వాకిట పాపము పొంచి ఉండును. చాలు. బైబిల్ స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ఏం చెప్తా ఉందో, ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం అదే చెప్తా ఉంది. సత్క్రియ చేయకపోతే ఏముంటుందంట? పాపం ఉంటుంది అనేమాట. సో వాళ్ళిద్దరూ కూడా అమ్మా నాన్న మాట విన్నవాళ్లే, దేవుని గురించి చెప్పినప్పుడు స్పష్టంగా హెచ్చరించబడిన వాళ్ళే. కానీ ఒకడేమో సత్క్రియ చేశాడు, ఒకడేమో సత్క్రియ చేయలేదు. గుర్తుపెట్టుకోండి, కయీను పరలోకంలో ఉంటాడా? పర్లేదు చెప్పండి, ఉంటాడా? మనకున్న నాలెడ్జ్ ప్రకారం ఉండకపోవచ్చేమో అనుకుందాం కాసేపు. దేవుడు ఇంత స్పష్టంగా రాసిపెట్టుంటే ఎలా వెళ్తాం అనుకుంటారు పరలోకానికి? తమాషా నాది. బైబిల్ చెప్తా ఉంది, ఎవరు సత్క్రియ చేయరో వారు ఏంటేముంటుందంట? పాపం పొంచి ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఆగి పాపం యొక్క లక్షణాలు 4 చెప్తాను.
ఈ 4 లక్షణాలు చెప్పిన తర్వాత కయీను యొక్క జీవితంలో ఈ 4 విషయాలు ఎలా నెరవేరి మనం చూద్దాం. మొదటి మాట ఏంటండి అంటే ఆదికాండం 4వ అధ్యాయం 7 వచ్చి చదువుకుందాం కదండి. ఒకసారి చదువుతారు మళ్ళీ. పాపం యొక్క లక్షణాన్ని దేవుడు మొట్టమొదటిగా మాట్లాడింది కయీనుతోనే. చదవండి ఇప్పుడు ఏమంటాడు? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకుంటావు కదా, సత్క్రియ చేయని యెడల వాకిట పాపము పొంచి ఉండును. చాలు. పాపం యొక్క లక్షణం మొట్టమొదటిగా చెప్తా ఉంది బైబిల్. ఏంటో తెలుసా? పాపం ఎదురు చూస్తుంది, ఇట్ వెయిట్స్ అన్నమాట. ఎందుకు ఎదురు చూస్తుంది? ఇలా అనుకుందాం, దొంగ మీ ఇంటికి వచ్చాడు అనుకోండి, మీరు లేచి ఉన్నారు, ఇంట్లో 12 అయిపోతుంది. వాడు ఏం చేస్తాడు? త్వరగా పడుకొని దొంగతనం చేస్తా అంటాడా? ఏం చేస్తాడు చెప్పండి? ఎదురు చూస్తూ ఉంటాడు. 2 అయిపోయింది, మీరు పడుకున్నారు, లోపలికి వచ్చి ఏం తీసుకెళ్తాడు? దొంగ లోపలికి వచ్చి ఏం తీసుకెళ్తాడు? మీరు త్వరగా సహకరిస్తే భోజనాలకు వెళ్తారు, లేకపోతే ఇలాగే చెప్తుంటాను. లోపలికి వచ్చి ఏం తీసుకెళ్తాడమ్మా అంటే పర్లేదు చెప్పండి, నేను రానులేదు, దొంగను కాదు నేను. ఏం తీసుకెళ్తారు లోపలికి వచ్చి? అవి ఏంటో చెప్పండి అమ్మా. బంగారం, డబ్బులు, అవి తీసుకెళ్తారు. మిమ్మల్ని తీసుకెళ్ళరుగా, మన వేస్ట్ ఫెలోస్ కాబట్టి ఆడికి. ఎందుకని తీసుకెళ్ళాలా? నీళ్ళు ఇవ్వాలా, అన్నం పెట్టాలా, అవసరమైతే బీపీ టాబ్లెట్లు వివరిస్తారు ఆడికి. కాబట్టి ఆడు మనల్ని తీసుకెళ్ళు. వాడికి ఏది విలువైందో తీసుకెళ్ళిపోతాడు. ఇప్పుడు నా ప్రశ్న, పాపం మానవుని నుంచి ఏం తీసుకెళ్తుందో బైబిల్ చెప్తా ఉంది. దేవునికి మనలో ఏది బాగా ఇష్టమైందో అది తీసుకెళ్ళిపోతుంది. చదవండి ఒకసారి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14 చదువుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14 చదువుకుందాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి, పరిశుద్ధత లేకుండా ఎవ్వడు ప్రభుని చూడరు. ఇది బైబిల్ చెప్పే మాట. అనేక మంది దేవుని యొక్క సన్నిధికి రాలేకపోవడం గల కారణం ఏంటంటే, పాపం చేత పట్టబడినవాడు మనస్సాక్షి చేత దోషిగా నిలబడినప్పుడు నేను రాను సార్ దేవుని దగ్గరికి, మీ అంత పరిశుద్ధుని కాదు సార్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఒకసారి పరిశుద్ధత పోయిన తర్వాత తిరిగి రావడం అనేది సాధ్యపడే విషయం కాదు. ఇక్కడ కూర్చున్న మనలో చాలామందికి 2 కాళ్ళు పోతే వీల్ చైర్లో రావచ్చు, 2 కళ్ళు పోతే చేపట్టు నడిపించుకొస్తారు. ఒకవేళ గుండె పాడైపోతే బైపాస్ సర్జరీ చేసుకోవచ్చు. కానీ పరిశుద్ధత పోతే? దేవుడు ఆశపడతా ఉంది పరిశుద్ధంగా బతకండి అనే మాట. కానీ ఎప్పుడైతే నా ఆలోచన పాడైపోద్దో, ఎప్పుడైతే నా ఊహ పాడైపోద్దో, ఆ ఊహని సాతాను కేంద్రంగా చేసుకుంటూ ఉంటాడు. అనేక మంది విశ్వాసులు అనుకునే వాళ్ళు పడిపోయే స్థానం ఏంటో తెలుసా అండి? సాతాను మన ఊహల్ని టార్గెట్ చేస్తూ ఉంటాడు. ఊహ ఎంత భయంకరమైంది మీకు చెప్తాను. హిట్లర్ అనే వ్యక్తి తెలుసు కదా, విన్నాం, మన చరిత్రలో విన్నాం. హిట్లర్ ఒక రోజున యూదుల్ని ఎలా చంపాలనుకున్నాడు. అనుకున్నప్పుడు కూర్చుని ఆలోచిస్తూ ఉంటే అన్ని చిన్నగా కనపడి చంపడం అనేది ఆ రోజు వచ్చిన ఆలోచన. వీళ్ళందరినీ కాన్సన్ట్రేటెడ్ క్యాంపులో పెడదాం అని చెప్పి 60 లక్షల మంది యూదుల్ని చిన్న రూముల్లో పెట్టేసి గ్యాస్ వదిలేశాడు. వదలగానే గిలగిల కొట్టుకుని చచ్చిపోయారు. 60 లక్షల మంది చచ్చిపోయారు. ఎక్కడ మొదలైంది చెప్పండి ఆ పాపం? ఊహల్లో. సాతాను ఒక వ్యక్తిని పాపం చేయడానికి ప్రోత్సహించే కర్మాకారం ఏంటో తెలుసా అండి? మన ఊహ. రెండోది మన గర్వపు తలంపులు. ఎక్కడ గర్వం వచ్చి కూర్చుంటుందో, ఎక్కడ ఊహలు పాడైపోతాయో ఆ వ్యక్తి పాపానికి బానిసైపోతూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, క్రియ చేయడానికంటే ముందుగా ఊహలో ప్రారంభమవుద్ది. అందుకే బైబిల్ అంటా ఉంది, నా తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూసి అనే మాట. చేయడానికంటే ముందుగా చేసేది ఊహ అయితే ఆ ఊహను ప్రభు చూస్తూ ఉన్నాడు. కయీను ఏమనుకున్నాడో మనకు తెలియదు, కానీ కయీను యొక్క ఊహను చూశాడు. వాడి లోపల ఉన్న గర్వాన్ని చూశాడు. ఏమని చెప్పండి? నువ్వు దిగంబరిగా తిరుగుతావు, దేశతిమ్మరిగా తిరుగుతావు అని చెప్పి అన్నాడు. ఆ రోజున పాపం యొక్క కాన్సిక్వెన్స్ని మొట్టమొదటిసారి కయీను అనుభవించాడు. ఏం చెప్పండి? ఎప్పుడైతే దేవుని చేత సంబంధం లేకుండా దేవునికి సమర్పణిస్తూ ఉన్నాడో ఆ వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? పక్కపో అని చెప్పనేశారు. ఈ రాత్రి నా మొదటి ప్రశ్న, మన హృదయాల్లో దేవునికి స్థానం ఇచ్చేయమంటారా? మన హృదయాల్లో దేవునికి స్థానం ఇవ్వకుండా మీరు సమయం ఇచ్చినా, ధనం ఇచ్చినా, ఇంకేమిచ్చినా సరే దేవుడు దాన్ని అంగీకరించడు. కాబట్టి దేవునితో మొట్టమొదటి కావాల్సింది సంబంధం. సంబంధం లేని వ్యక్తి చేసే పని ఎప్పుడు కూడా అంగీకరించబడదు. మొదటి మాట చెప్తాను, జాగ్రత్తగానండి. సంబంధం అనే మాట. మీ ఇంటికి అప్పుడు అడుక్కునే వాళ్ళు వచ్చారా? అడుక్కునే వాళ్ళు చేయమని పిలుస్తారు, మనల్ని అమ్మ అని పిలుస్తారు కదా. మీరేమంటారు చెప్పండి? ఏంటి నాయన అంటారా? పిలిచింది అమ్మ అని కదా. అమ్మ ఆకలి వేస్తుంది అంటాడు. మీరేం చేస్తారు? తీసుకెళ్ళి అన్నమో రాత్రిపూట ఉన్న కూర తీసుకెళ్ళి లోపలేస్తారు. వాడు గబగబా ఎండలో వచ్చి తినేసాడు. తినిన తర్వాత బాగా వేడుకుంది బయట. అమ్మ అన్నం పెట్టావు, కాసేపు ఏసీలో పడుకుని వెళ్తా, ఎండకుందంటే ఏమంటారు? ఏసీలో పడుకుని వెళ్తాను మమ్మీ, కాసేపు ఎండకుంది కంటే ఏమంటారు చెప్పండి? అన్నం పెట్టారు మరి అమ్మను కానీ. అమ్మ అంటే అన్నం పెట్టారు, మరి ఏసీలో పడుకుంటే ఏమైంది? సార్ అడుక్కునేవాడు సార్ వీడు. అదేగా మీరు చెప్పే మాట. ఇప్పుడు నా ప్రశ్న వినండి. అదే సమయంలో మీ సంకలో పిల్లడు ఉన్నాడు. మమ్మీ నాకు నిద్ర వస్తుంది మమ్మీ అన్నారు. ఎక్కడ తీసుకెళ్తారండి? ఏసీలో తీసుకెళ్ళి పడుకోబెడతారు. వాడికి అన్నం పెట్టారు,
వీడిని ఏసీలో పడుకోబెడతా ఉన్నారు. నా ప్రశ్న ఏంటండి అంటే, దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు, ఎందుకంటే ఆయన అందరికీ ఉపకారి కాబట్టి. దేవుడు చేసిన కార్యాలను బట్టి నేను కూడా విశ్వాసం అనుకుంటే మోసపోతాం. ఎలాగో చూపించమంటారు, ఒకటి చదవండి ఒకసారి. నిర్గమకాండం 9వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. నిర్గమకాండం 9వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. అయితే ఇశ్రాయేలు ఉన్న గోషెను దేశంలో మాత్రం వడగళ్ళు పడలేదు. ఇది చూడగా ఫరో మోషే అహరోనును పిలువనంపి, నేను ఈసారి పాపం చేసి ఉన్నాను. యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులు దుర్మార్గులం. ఇంత మట్టుకు చాలు. ఇక బ్రహ్మాండమైన ఉరుములు వడగళ్ళు యెహోవాను వేడుకొనుడి, మిమ్మును ఇకను నిలపనని వారితో చెప్పగా మోషే అతను చూచి నేను ఈ పట్టణం నుండి బయలు వెళ్ళగానే నా చేతులు యెహోవా వైపు ఎత్తుదును. ఈ ఉరుములు మానును, ఈ వడగళ్ళను ఇక మీదట పడవు. అందువలన భూమి మీద చాలు. అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, దేవుడు ఫరో హృదయాన్ని కఠినం చేసినప్పుడు గోషెను దేశంలోనేమో వర్షం లేదు, వడగళ్ళు లేవు, మెరుపులు లేవు. కానీ ఎక్కడైతే ఇక్కడ ఉన్న ఫరో దేశం ఉందో అక్కడేమో చెప్పండి, వడగళ్ళు పడతా ఉన్నాయి. ఆ వడగళ్ళ దాటికి మొక్కలు చచ్చిపోతున్నాయి, జంతువులు చచ్చిపోతున్నాయి, మనుషులు చచ్చిపోతా ఉన్నారు. ఎవరో సమాచారం చెప్పారు, సార్ మన పక్కూర్లో వర్షం లేదు సార్ అని చెప్పి. ఎందుకని కారణం అంటే వాళ్ళు దేవుని బిడ్డలు సార్ అని చెప్పి అన్నారు. అనగానే ఆయన చెప్పాడు, ఆ పాస్టర్ ఇద్దరిని పిలవండి, రెవరెండ్ మోషే గారిని రెవరెండ్ అహరోన్ గారిని పిలిపించారు. పిలిపించగానే ఇలా అన్నారు, సార్ నేను పాపం చేశాను సార్, దేవుడు మంచోడుగా న్యాయవంతుడు సార్, ఈసారికి ఆ వర్షం ఆపేయండి అన్నాడు అనమాట. మోషే ఏమంటాడు చెప్పండి, ఊరు బయటికి వెళ్తా, చేయి చాపుతా, ప్రార్థన చేస్తా, వర్షం ఆగిపోద్ది, వందనాలు సార్ అని చెప్పి అన్నాడు. అయిపోయింది. అలా వెళ్ళి ప్రార్థన చేశాడు, వర్షం ఆగిపోయింది. పోనిచ్చాడా? పోనీలేదు. ఏమని ఒప్పుకున్నాడు ఫరో? పాపం చేశాను, మీ దేవుడు న్యాయవంతుడు, మేము దుర్మార్గులం. ఎంతకంటే గొప్ప పశ్చాత్తాపం ఉందా? లేదు కదా. ఇప్పుడు నా ప్రశ్న, ఫరో పరలోకంలో ఉంటాడా? మీరు తీర్పర్లు అయితే నా ఎవరు పోరేమో. దాని చక్కగా సౌండ్ చేశారు. ఫరో పరలోకంలో ఉంటాడు. ఎందుకని అంటారు చెప్పండి? పశ్చాత్తాపం అనేది బయట ఉన్న పరిస్థితులను బట్టి లోపల రాకూడదు, లోపల నుంచి రావాలి. ఇప్పుడు ఇలా అడుగుతాను, కోడిగుడ్డు బయట నుంచి పగిలితే మంచిదా, లోపల నుంచి పగిలితే మంచిదా? కోడిగుడ్డు చూడండి, మొక్కల్లా చూస్తారేంటమ్మా. కోడిగుడ్డు బయట నుంచి పగిలితే మంచిదా, లోపల నుంచి పగిలితే మంచిదా? లోపల నుంచి పగిలితే మంచిది, బయట నుంచి కాదా? బయట నుంచి పగిలితే ఆమ్లెట్ అయింది, అది కూడా మంచిదే. లోపల నుంచి పగిలితే పిల్లలు వస్తాయి, అటు 10 ఆమ్లెట్లు కాదు 100 ఆమ్లెట్లు వస్తాయి. ఇప్పుడు నా ప్రశ్న, ఆమ్లెట్ సాయంత్రానికి పాడైపోద్ది, కానీ కోడి పిల్ల చాలా కాలం ఉంటుంది. ఇప్పుడు నా ప్రశ్న, బయట ఉన్న పరిస్థితులను బట్టి దేవుని దగ్గరికి వచ్చి తాత్కాలికంగా శాదీరేవాడు శాశ్వత కాలం శిక్షకి అర్హుడవుతాడు. ఎందుకంటే నేనంటే అనేక మంది అనారోగ్యాన్ని బట్టి, ఒకవేళ ఆర్థిక ఇబ్బందులను బట్టి, కుటుంబంలో సమస్యలను బట్టి వస్తారు, మంచిదే. కానీ అదే ప్రాతిపదిక కాదు. వచ్చిన తర్వాత దేవుని కార్యాలు చూస్తారు, చూసిన తర్వాత దేవునిలో స్థిరపడాల్సింది పోయి నెమ్మదిగా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఇస్తే ఇచ్చేవాడు లంచగొండ అవుతాడు. అలాంటి దేవుడు కాదు ఈయన. దేవుడు ఆకర్షించడానికి చాలా మెథడ్స్ ఉంటాయి. కానీ ఈ దినాన్న ఫరోతో మాట్లాడుతూ అన్నాడు, ఫరో సమస్య లోపల ఉన్న పాపం కాదు, ఫరో సమస్య ఏం చెప్పండి? బయట ఉన్న వడగళ్ళ సమస్య. ఇప్పుడు నా ప్రశ్న, మీరు ఎందుకు వచ్చారు ప్రభు దగ్గరికి? ఎందుకు వచ్చారు మన ప్రభు దగ్గరికి? ఏమని చెప్పమంటారు? సార్ మన ఈ మధ్య నిద్రలో గుండె నొప్పి వచ్చింది, డాక్టర్లు చచ్చిపోతా ఉన్నారు, బతికేస్తాడని వచ్చాను. అర్థమవుతుంది ఈ మాట? జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, అది సూచన మాత్రమే, అది పశ్చాత్తాపానికి గుర్తు కాదు. వచ్చిన తర్వాత ఏం జరగాలి చెప్పండి? అంతరంగంలో కార్యం జరగాలి. ఒకసారి ఒక 45 సంవత్సరాల పెద్దావిడ ఏంటి సార్ 40 అనుకోకండి, సండే స్కూల్ పిల్లలు మాట్లాడుకుంటా ఉన్నారు. మా అమ్మ ఏంటి కుంటుతున్నావు అన్నారు. చిన్నపిల్లలు అంటారు కదా అన్నారన్నమాట. మోకాళ్ళ నొప్పులు అయ్యా అందనమాట. అయిన తర్వాత ఆ పిల్లలు పెద్దలు అవుతారు, ఏం పెద్ద అవుతుంటుంది, చర్చికి వస్తూ ఉంటుంది అనమాట. ఇవిడికి 70 సంవత్సరాలు వచ్చినాయి. ఆ పిల్లలు కాలేజీకి వెళ్ళి జాబ్ చేసుకుంటూ ఉన్నారు. ఒకరోజు పండగకి ఇలాగ వచ్చారు. వచ్చిన తర్వాత ఆ మామ వచ్చింది, చర్చికి వచ్చి కూర్చుంది. మామ నొప్పులు ఎలాగున్నాయి అన్నారనమాట. ఆవిడేమందంటే, అయ్యా నొప్పులు పోలేదయ్యా అన్నారనమాట. ఈ పిల్లలు ఏమన్నా తెలుసా, మరి ఎందుకే చర్చికి వస్తావు అన్నారు. ఆవిడేమని తెలుసా అండి, నొప్పులు లేకపోతే దేవుడు తెలిసేవాడు కాదయ్యా, దేవుడు తెలిసాడు, నొప్పులు అలాగున్నాయి, దేవునికి వందనాలు అయ్యిందనమాట. ఇప్పుడు నా ప్రశ్న, నొప్పులు పోవటం మేలా, దేవుడు పరిచయం అవడం మేలా? ఇప్పుడు నా ప్రశ్న, మీకు ఆ డబ్బులు కావడం మేలా, దేవుడు పరిచయం అవడం మేలా? అలాగైతే ఏం చేయాలా? దేవునికి అసహ్యమైన వాటిని విడిచిపెట్టాలి. ఫరో
తాత్కాలికంగా మేలు పొందాడు, కానీ శాశ్వత కాలంగా కష్టం పెట్టుకున్నాడు. ఒకరోజు వచ్చింది, తన సైన్యాన్ని తీసుకొని వెళ్తా ఉన్నప్పుడు ఎర్ర సముద్రం పాయలైంది, దాని మధ్యలో జలసమాధి అయిపోయాడు. కారణం ఏంటి చెప్పండి? ఎవరైతే తాత్కాలికమైన లబ్ధి కోసం దేవుని దగ్గరికి వస్తారో వారు శాశ్వత కాలమైన శిక్ష కోసం పరిగెడుతున్నట్లే లెక్క. పశ్చాత్తాపం రావాల్సింది లోపల ఉన్న పాపాన్ని బట్టి, కానీ పశ్చాత్తాపం రావాల్సింది బయట ఉన్న పరిస్థితులను బట్టి కాదు. వచ్చినా కానీ ఏం చేయాలి చెప్పండి? వచ్చిన తర్వాత అయిన కార్యాన్ని బట్టి దేవుని మీద మనసు పెట్టాలి, కానీ తాత్కాలికంగా కానికిచ్చి వెళ్ళిపోదాం అనేది ఉండకూడదు. ఇప్పుడు కయీను మనస్తత్వం ఏంటండి అంటే సమర్పణ లేని జీవితం అయింది. అనేక మంది క్రైస్తవులు సంబంధం లేదు, రెండోది ఏం లేదు చెప్పండి, సమర్పణ లేదు. ఇప్పుడు నా ప్రశ్న, దేవునికి అసహ్యమైన విషయాలు ఒక 5 చెప్తాను. ఈ 5 చెప్పిన తర్వాత ఈ 5 లేదన్న వాళ్ళు లేచి భోంచేయచ్చు, మిగతా వాళ్ళతో నేను వాక్యం మాడతాను. ఈ 5 విషయాలు ఉన్నాయనుకోండి, మన జీవితాలు ఏం లేదు తెలుసా అండి, సమర్పణ లేదన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. రండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక పురుషులారా 4వ అధ్యాయం అండి. ఈ మధ్య పెళ్లికాని వచ్చారు పాష గారు. పెళ్లి మనము ఒకరికొకరం అవయవములై ఉన్నాము గనుక అబద్ధమాట మాని ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడాలి. మొదటి మాట, ఎవరు దేవునితో సంబంధం కలిగి ఉంటారో, ఎవరు సమర్పణ కలిగి జీవిస్తారో వారు పొరుగువానితో ప్రాణం పోయినా అబద్ధం చెప్పరు. ఇది మాట, మొదటి మాట. ఇప్పుడు చెప్పండి, మీరు ఈరోజు సంగతి చూద్దాం, ఈరోజు మొదలు పెడదాం. 3 రోజులు సభలు ఉన్నాయి కదా, ఈ 3 రోజుల్లో నిజాలే చెప్పండి అందరితో, తర్వాత సంగతి తర్వాత. ఈ 3 రోజులు ఈరోజు మొదలు, ఎక్కడి నుంచి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 3 రోజుల పాటు నిర్ణయం తీసుకోండి. ప్రభా, నా నోట అసత్యం రాకూడదు. అత్త మీద కోపం ఉంటే కోపాన్ని చెప్పాలా, మా మీద కోపం ఉంటే కోపాన్ని చెప్పాలా, భార్య మీద కోపం వస్తే కోపం చెప్పాలా. అలా చెప్పకుండా కవర్ చేయడానికి ట్రై చేయకండి. ఎలా ఉంటుంది చెప్పండి. అప్పుడు ఊరుకో స్వామి, 3 రోజులు మీటింగ్స్ కోసం మనం తిట్టుకోమంటావేంటి అంటారు కదా. ఇప్పుడు నా ప్రశ్న, ప్రతి క్రైస్తవ విశ్వాసి తప్పకుండా పాటించాల్సిన మాట, ప్రాణం పోయినా పర్లేదు పాపం చేయనని తీర్మానానికి రావాలి. ఎవరు సమర్పణ కలిగి జీవిస్తారో రాజీ పడరు. చదవండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం ఏమంటో చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొని ఆయన తలంచుకొని నేను చదువుతాను. మీరు పాపంతో పోరాటంలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. చాలు. కయీను హేబెలును చంపేశాడు. ఎందుకు చెప్పండి? దేవుని చేత అంగీకరించబడిన వాడు లోకానికి శత్రువే. ఎవరు దేవుని చేత అంగీకరించబడతారు వాళ్ళు లోకానికి ఎలా కనపడతారు? శత్రువుగా కనపడుతూ ఉంటారు. ఆ సమయంలో కయీను హేబెలును చంపేశాడు. బైబిల్ అంటా ఉంది, మీరు పాపంతో పోరాడే విషయంలో రక్తము కారునంతగా దాన్ని ఎదిరించలేదు. అర్థమవుతుంది కదమ్మా. ఇప్పుడు నా ప్రశ్న, భర్త మీద కోపం వస్తే వారం మాట్లాడడం, నెల మాట్లాడడం, 2 నెలలైనా మాట్లాడడం, చివరి కళ్ళ దగ్గరికి రావాలా, ఇక ఎప్పుడు అనను, ఇంకెప్పుడు తప్పు చేయను, ఈసారికి మన్నించని చెప్పి రహస్యం కాలు పట్టుకోవాలి అప్పుడు అనమాట. అర్థమవుతుంది. ఒకసారి ఒక తమ్ముడు, ఆయన పాస్టర్ అనమాట, ఇలా చెప్పాడు. ఆ పాస్టర్ గారిని అంట కాలు దగ్గరికి వెళ్ళి బతిలాడతాడంట. అలా ఉండబాకు, చర్చిలో ప్రార్థన చేయాలి కదంటే కాలు పెడుతున్నదంట రాత్రిపూట వెళ్ళు అని చెప్పి. తర్వాత సంగతి తర్వాత పక్కన పెడదాం. ఇప్పుడు నా ప్రశ్న, నేను దేవుని చేత అంగీకరించబడాలండి అంటే నా జీవితంలో ఉండకూడదు అదేం చెప్పండి? పొరుగువానితో ప్రాణం పోయిన సత్యమే చెప్పాలి. డాక్టర్ గారికి ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే పర్లేదు సార్, పర్లేదు, క్యాన్సర్ 3rd స్టేజ్లో ఉన్నాడే సార్, ఏం సార్ పర్లేదు సార్, పర్లేదు, రిపోర్ట్ బాగానే వచ్చినాయి, తెల్లారి చచ్చిపోతాడు. మనం ఏమనుకుంటాం చెప్పండి? మోరల్ ఎథిక్స్ అంటారు, లేదా మెడికల్ ఎథిక్స్ అంటారనమాట. విలువలు వాస్తవానికి భిన్నంగా ఉండకూడదు. ఒకవేళ మనం చెప్పే మాట తాత్కాలికంగా వాడు ఆయుష్కాలం పొడిగించవచ్చేమో, కానీ మనం చెప్పే అబద్ధం ఒకవేళ కన్ఫర్మ్ అయిపోతే ఇంకెప్పుడు నమ్మరాలి. ఇప్పుడు నా ప్రశ్న, ప్రభు అంటా ఉన్నారు, ఎవరు క్రీస్తు రక్తంలో కడగబడతారో వారి జీవితాల్లో ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటంటండి? తన పొరుగు వానితో సత్యమే చెప్పాలి. ఇది మొదటి మాట. 2వ మాట చదవండి, కింద వచ్చును. కోపపడుడికి కానీ పాపం చేయకుడి. ఆ తర్వాత సూర్యుడు అస్తమించులోపు నిలిచి ఉండకూడదు, అపవాది చోటికండి. 2వ మాట. కోపపడండి కానీ పాపం చేయకండి. 2వ మాట. దేవుని యొక్క రక్తంలో కడగబడిన వాడు కోపపడతాడు. దేనికి తెలుసా అండి? రైట్ యాంగర్ ఇన్ ఏ రైట్ టైం ఈజ్ ఆల్వేస్ రైట్. సరైన కోపం సరైన సమయంలో ఎల్లప్పుడూ సరైందే. ఎలాగో చెప్తాను. ఆ పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు కూర్చొని మాట్లాడుకుంటున్నారు, కాసేపటికి వెళ్ళి వైర్లు లాగుతున్నారు.
అనుకోండి, మనం ఏం చేస్తారు, ఏయ్ లాగొద్దురని చెప్పి అంటాం. మళ్ళీ లాగారు, ఏం చేస్తాం వెళ్ళి చెప్పండి, కొడతాం. కొట్టింది వాళ్ళు లాగినందుకు కాదు, అది సరైనది కాదు. కాబట్టి సరైనది కోపం, కానీ మన వల్ల హర్ట్ అయింది కాదు. అది జరిగే నష్టాన్ని బట్టి మనం కొడతా ఉంటాం. కానీ మనకొచ్చే కోపం ఏంటో తెలుసా? అహం దెబ్బతిన్నప్పుడు వచ్చే కోపం. అది నన్ను అంటాడాడు, పిలిచి ప్రార్థన కూడా ఇరా, పిలిచి కనీసం వాక్యం చదవమనరా, పిలిచి కనీసం పాట ఇరా, నేను రాని చచ్చిపోండి. అహం దెబ్బతిన్నప్పుడు వచ్చేదాన్నేమో రాంగ్ యాంగర్ అంటారు. ఎవరైతే యథార్థంగా సన్మార్గంలో వెళ్లకుండా వ్యక్తులు పాడైపోతున్నప్పుడు వాళ్ళని సరిచేసే క్రమంలో వచ్చే కోపాన్ని ఏమో రైట్ యాంగర్ అని చెప్పి అంటుంటారు. అనేక సార్లు మన జీవితాల్లో వచ్చే కోపం ఏంటండి అంటే సరైన కోపం కాదు, అది తప్పు కోపం వస్తూ ఉంటుంది. చాలాసార్లు కోపం ఉంటుంది, ప్రాణం పోయిన కోపం వదిలిపెట్టలేకపోతుంటాం. మా తాతయ్య గారి వయసు చనిపోక ముందు 93 సంవత్సరాలు, మా అమ్మమ్మ గారి వయసు అప్పటికి 86 సంవత్సరాలు. వాళ్ళతో డిస్కషన్ ఇలా ఉండేది, మీ నాన్న పెళ్ళప్పుడు తాడు పెడతా అన్నాడు, నాకు ఎంతవరకు పెట్టలా. 93 సంవత్సరాల వయసులో మా అమ్మమ్మ గారిది 87 సంవత్సరాల వయసులో ఇద్దరు డిస్కషన్ ఇది. ఆయనకి జ్ఞాపశక్తి పోయింది, చూపు కూడా పోయింది. వెళ్ళి తాతయ్య అన్నాను, ఎవరు బాబు నువ్వు అంటాడు అనమాట. నన్ను గుర్తుపాటు, మొదటి పెద్ద మనవడు నేనే. ఇప్పుడు నా ప్రశ్న, కళ్ళ ముందున్న మనవడు కనపట్ల ఏం గుర్తు వస్తుంది చెప్పండి? అర్థమవుతుంది కదా? మర్చిపోయాడా? 93 సంవత్సరాలు. ఇప్పుడు చైన్ వేసి ఆడేసుకుంటాడు సార్, చేసి చేద్దాం మెడలో ఎక్కడేసుకుంటాడు చైన్ని. ఇప్పుడు నా ప్రశ్న, మనిషి కోపాన్ని లోపల పెట్టుకుంటే వాడితో పాటు వెళ్ళాల్సిందే అంటారు. ప్రాణం పోయిన నేను మర్చిపోను మీ నాన్న చేసిన తప్పుని. బైబిల్ అంటా ఉంది, కోపపడండి, అది సరైన కోపం అయితే మంచిది, సాయంత్రానికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు నా ప్రశ్న, మనం క్షమించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మనం క్షమించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అమ్మని క్షమించలేం, నాన్న క్షమించలేం, భార్యను క్షమించలేం, భర్తను క్షమించలేం కదా. క్షమించలేని వ్యక్తి పరలోకంలో కనబడ్డు, నాలాటుడైనా మీలాటుడైనా ఎవరైనా సరే. బైబిల్ స్పష్టంగా మాట్లాడుతూ ఉంది, నా అపరాధాలు క్షమించబడినట్లుగానే నేను కూడా క్షమిస్తానని చెప్పి అన్నాం కదా. నేను క్షమించకుండా నా అపరాధాలు క్షమించబడవు, స్పష్టంగా చెప్తున్నమాట. సో బైబిల్ చెప్పే మాట ఏంటంటే, అంటే ఒకటి అబద్ధం ఆడు, రెండోది కోపడిన సాయంత్రానికి సెటిల్ అయిపోవాలి, రెండో మాట. మూడో మాట చదవండి, కింద వచ్చి చదువుదాం. తర్వాత మాట అండి, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమనే పలుకుడు గాని దుర్భాష ఏదైనా మీ నోట రానీకండి. చాలు. మూడో మాట, ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడతారో అవసరాన్ని బట్టి క్షేమకరమైన మాట పలుకుతారు. కానీ వాటర్ వద్దండి, అది అట్లా వస్తుంటుందండి. క్షేమకరమైన మాట పలకాలి కానీ దుర్భాష మాట్లాడకూడదనే మాట. అనేక మంది నేటి దినాల్లో మాటకు ముందు గ్రాంధికాన్ని వాడుతూ ఉంటారు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, విశ్వాస నోట దుర్భాష రాకూడదు, ఇది మూడో మాట. తర్వాత ఏముంటుంది తెలుసా అండి, తన చేతులతో కష్టపడి మంచి పనులు చేయాలి, చెడ్డ పనులు చేయకూడదు. ప్రాణం పోయినా చెడ్డ పని ఆశించడు విశ్వాసి అయితే మాట. తర్వాత మాట అది ఉంటుంది అన్నమాట. చదవండి ఒకసారి, అది కూడా చదువుదాం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించండి. చాలు. ఆ మాటలో కయీన్ ఏం కనపడుతుంది చెప్పండి? ద్వేషం ఉంది, క్రోధం ఉంది, ఇవన్నీ కనబడినాయి. హేబేలుని చంపేశాడు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, దేవునితో సంబంధం ఉన్నవాడు సమర్పణ కలిగి జీవిస్తూ ఉంటాడు. సమర్పణ కలిగిన వాడు దేవునికి అసహ్యమైన వాటి విడిచిపెట్టేస్తూ ఉంటాడు. సో హేబేలు తల వంచి అర్పిస్తా ఉన్న సమయంలో తల కొట్టేసేయడం మనకు తెలియదు, రాయి పెట్టి కొట్టడం మనకు తెలియదు, చచ్చిపోయాడు. సో చచ్చిపోయిన తర్వాత ప్రభు అంటాడు, ఏడిక్కాయ హేబేలు అంటే ఏమంటాడు చెప్పండి? వాడిని సాక్షినా, వాడిని కాపలానా అని చెప్పి అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి, ఎవరు దేవుని ఆత్మచేత నడిపించబడతా ఉంటారో వారిలో కోపం ఉండదు, అంటే న్యాయబద్ధమైన కోపం ఉంటుంది కానీ అన్యాయమైన కోపం ఉండదు. రెండోది, వారు ఏముంటుంది చెప్పండి? సత్యమే ఉంటుంది. వారు దుర్భాష మాట్లాడరు. మూడోది, వారు చేతులతో కష్టపడి మంచి పని చేస్తారన్నమాట. ఈ రాత్రి మాట చెప్తాను, జాగ్రత్తగానండి. నిన్న ఒక ఊరు మీటింగ్కి వెళ్ళినప్పుడు మీటింగ్ అయిపోయింది. ఒక ఆవిడ అక్కడ కూర్చుని పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంది. కిందకి వెళ్ళాను. సో వెళ్ళిన తర్వాత ఆమె చెప్పిన మాట ఆశ్చర్యం కలిగించింది. ఆమె అంది, సార్ నాకు భర్త లేడండి, నేను అక్రమ జీవితం జీవిస్తున్నాను. అయితే గత కొన్ని నెలలుగా 2-3 నెలలుగా శరీరంతో పాపం చేయట్లేదు, కానీ నా మనసు పాపం వైపు లాగుతూ ఉంది, నా కోసం ప్రార్థన చేయండి. ఆవిడ అడిగిన మాట, ఓపెన్గా అడిగిన మాట. అర్థమవుతుంది ఈ మాట? మనస్సాక్షి వారిలో బతుకుంటే పాపం చేస్తూ ఉండలేరు, చేయరని చెప్పటం ఉండలేరు. ఒకవేళ కూర్చుని మన జీవితాల్లో మనస్సాక్షి సజీవంగా ఉంటే పాపం చేస్తూ ఉండలేం, చేయరని చెప్పట్లేదు. ఆవిడ అడిగిన ప్రశ్న దగ్గర నా దగ్గర సమాధానం లేదు. అయితే మాట చూపించాను, ఏంటో తెలుసా అండి? హెబ్రీ పత్రిక
2వ అధ్యాయం. ఎంత అద్భుతమైన మాట చూడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాన్ని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారు విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయను. తర్వాత మొత్తం అద్భుతంగా ఉంటుందో. ఏలైనగా ఆయన ఎంత మాత్రమునో దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. చాలు. ఈ మాట దగ్గర అన్నాడు ఆయన, మనిషి పాపం చేత వచ్చే కాన్సిక్వెన్స్ దగ్గర మరణానికి భయపడి దాసత్వం చేస్తా ఉన్నాడు. కయీను ఎప్పుడైతే తన తమ్ముడైన ఏబేలుని చంపేశాడో ఆ రోజు ఏమని చెప్పండి, చద్దామన్న చావు రావట్లేదు. ప్రభు అంటాడు, ఈ రోజు నుంచి నువ్వు దేశదిమ్మరిగా తిరుగుతావు కానీ నీకు మరణం రాదనే మాట చెప్పగానే లోపల మనస్సాక్షి వేదన పెడతా ఉంది, కానీ బయట రాలేకపోతా ఉన్నాడు. కానీ మనకున్న సహవాసం అని తెలుసా అండి, సంతోషం అని తెలుసా? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14 చదువుకుందాం. నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును అనే మాట. క్రీస్తు ప్రభువారి యొక్క రక్తం తప్ప మన మనస్సాక్షిని శుభ్రం చేయగలిగింది ఏమీ లేదు. ఆ దినాన్న కయ్యనికి ఆ స్థాయి లేదు, కానీ ఈ రోజున మనకు అవకాశం ఉంది. ఎవరు యథార్థంగా ప్రభు దగ్గరికి వచ్చాయా, నా దగ్గర సంబంధం లేని మాట వాస్తవం, ఇస్తున్నాను, డబ్బులు ఇస్తున్నాను, కానీ నా హృదయంలో మీకు స్థానం లేదు. రెండోది, సమర్పణ లేని మాట కూడా వాస్తవం. ఎందుకంటే చాలా కాలంగా భక్తి చేస్తూ ఉన్నాను, కానీ నా జీవితంలో మీకు అసహ్యమైన విషయాలు చాలా కనపడతా ఉన్నాయి, విడిచిపెట్టలేకపోతున్నాను. ఆకోచి అడిగిన మాట నా వల్ల కావట్లేదండి, ఆలోచనలను జయించలేకపోతా ఉన్నాను, శరీరం ద్వారా పాపం చేయకుండా కాపాడుకుంటున్నాను, కానీ ఆలోచన నా వల్ల కావట్లేదు. యథార్థంగా చెప్పిన మాట బైబిల్ అంటా ఉంది, ఎవరు యథార్థంగా వచ్చి తమ స్థితిని ఒప్పుకొని ప్రభా నా వల్ల కావట్లేదు అంటారో వారికి తప్పకుండా జయమిస్తాడు ఆయన. అంత మాత్రమే కాదు, ఆయన ఏమంటాడో తెలుసా అండి, అలా చేయాలంటే మనకేముండాలి తెలుసా? త్యాగం ఉండాలా. కయీను త్యాగం చేయలేకపోయాడు, అర్పణ మాత్రమే ఇచ్చాడు. కానీ హేబేలు మంద మొత్తాన్ని చూశాడు, చూసిన తర్వాత కొవ్విన వాటిని చూశాడు, దానిలో తొలుచులు వాటిని చూశాడు, దానిలో మంచి వాటిని చూశాడు, తీసుకొచ్చి దేవుని ముందు పెట్టాడు, కొన్ని తీసుకొచ్చి పెట్టాడు. ఇప్పుడు నా ప్రశ్న, త్యాగం లేని జీవితం దేవునికి అసహ్యమైంది, త్యాగం లేనటువంటి జీవితం. సో మన జీవితాల్లో ఒక ప్రశ్న అడుగుతాను, దేవుని కోసం మనం ఏం త్యాగం చేసాం? ఏమన్నా త్యాగం చేసామా? కులాన్ని వదిలిపెట్టాం, మతాన్ని వదిలిపెట్టాం, కట్టుబాటు వదిలిపెట్టాం, ఏం వదిలిపెట్టలేం, కానీ భక్తి చేస్తూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి, భక్తి అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక అన్న ఇలా చెప్పారు, నేను ఎవరిని సేవిస్తూ ఉన్నానో ఆయన వలె బ్రతకడానికి చేసే ప్రయత్నాన్ని భక్తి అని చెప్పంటారు. నా దేవుడు అబద్ధమాడిన వాడు, నా దేవుడు కపటం లేనివాడు, నా దేవుడు క్షమించేవాడు, నా దేవుడు పరిశుద్ధుడు, నా దేవుడికి పక్షపాతం లేదు. ఇలాంటి దేవుడు నేను సేవిస్తూ ఉన్నప్పుడు ఆ లక్షణాలలో లేకపోతే నేను చేసేది భక్తి కాదు. కేవలం నామకార్థంగా భక్తి చేస్తాను, కానీ ఆ భక్తి నిత్యత్వానికి ఏమాత్రం కూడా ప్రయోజనకరంగా లేదు. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతూ ఉంది, మన జీవితాల్లో దేన్ని విడిచిపెట్టలేకపోతా ఉన్నామో నిత్యత్వం ఎలా ఉంటాం? ఒకసారి ఇలా అన్నాడు ఒక ఆయన, ఏమన్నారు తెలుసా? క్రైస్తవుడు మణిపూర్ కోతులాటోడని. అదేంటి సార్ అన్నారు అనుకోండి, మణిపూర్లో అంట వాళ్ళు కోతులు తింటారంట. కోతులు పట్టని వాళ్ళు చేసే పని ఏంటండి అంటే, ఒక చిన్న కుండలో శనగలు పోసి అక్కడ పెడతారంట ఉచ్చుకి. కోత వెళ్ళిపోద్ది, చెయ్యి లోపల పెడుతుంది, గుప్పె నిండా శనగలు తీసుకుంటుంది, లాగితే చెయ్యి రాదంట. ఎందుకని? మోత చిన్నగా ఉంటుంది కాబట్టి. తెలివైన కోత అయితే ఏం చేయాలా? వదిలేసి లాగేసుకోవాలి. కానీ కోతికి తెలియలేదు కదా, గుప్పిడి పట్టు లాగుతూ ఉంటుంది, ఆ శనగలు వదిలిపెట్టడానికి ఇష్టం లేదు దానికి. ఈ లోపల వస్తాడు, కోతిని పట్టుకుంటాడు, పేక్ కోసేసి తోలొల్చుకుని తినేస్తాడు. అయితే కోత అనుకుంటుందంట తీసుకెళ్ళేటప్పుడు సచ్చేదిటు వస్తాం కాబట్టి శనగలు చేద్దాం అనుకుంటుందంట. కాబట్టి ఏం చేస్తుంది? ఈ చేయి లాక్కెళ్తుంటాడు, ఈ చేతి తింటుంటుంది. ఇప్పుడు నా ప్రశ్న, పాపం అంటే మీకు తెలియక కాదు, అన్నీ తెలుసు మీకు. అర్థమవుతుందండి? నేను కాసేపు కూర్చొని ప్రసంగం చేయమంటే అద్భుతంగా చేస్తారు మీరు. నా ప్రశ్న, దేవునికి అసహ్యమైన దాన్ని లోపల కొనసాగిస్తున్నామండి అంటే కోతి కంటే గొప్పవాళ్ళం మనం? దేవుడు వద్దు, నరకానికి వెళ్తారని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నా అదే పాపాన్ని మనం మోసుకెళ్తున్నామండి అంటే జాగ్రత్త. దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవునికి పక్షపాతాలు. ఒకవేళ దేవుడు పక్షపాతం చూపించేవాడైతే కయ్యనేమంటే తెలుసా, ప్రభా నువ్వు రాజేష్కి ఒక న్యాయం నాకు ఒక న్యాయం చేస్తావంటే దేవుడు ఏమనాలా? అర్థమవుతుంది కండి, ఆయన అన్యాయస్తుడు కాదు. రెండోది ఆయన న్యాయవంతుడు. ఆయన ఫరో అంటాడు తెలుసా అండి, నేనేం చేశాను, వెళ్ళలేదు అంతే కదా, మరి రాజేష్ గడ ఏం చేశాడు చూడు. దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు పక్షపాతం లేనివాడు, ఆయన న్యాయవంతుడు. ఈ రాత్రి ఆయన ప్రేమించేది పాపిలో ఉన్న పాపాన్ని కాదు. ఈ రాత్రి మనం ప్రేమిస్తూ ఉంది పాపాన్ని కాదు, పాపాన్ని ద్వేషించే ప్రభువును ప్రేమిస్తున్నామన్నాం. కానీ ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, దేనికోసం ఆయన సిలువ మీద రక్తం కార్చాడో ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తా ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు సిలువ వేశారు?
యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు సిలువేశారు చెప్పండి? ఈ పాస్టర్ గారు అంటున్నారు మన పాపాల కోసం అని చెప్పి. ఆ పాస్టర్ గారు మాట అడుగుతాను, ఆయన సారా కాస్తే నేను నమ్ముకొచ్చానా? ఆయన గంజా తీస్తే నేను బేరం చేసుకొచ్చానా? లేదు, నా పాపాల కోసం. యేసయ్య సిలువ మీద చనిపోయింది నా కోసమే అన్న చెప్పింది కరెక్టే. కానీ ఆలోచిద్దాం, ఎప్పుడైతే నా పాపం కోసమని అవగాహన ఉంటుందో పాపాన్ని అసహించుకుంటాను. మన పాపం అంటే సిల్లిగా ఉంది చెప్పండి, ఈజీగా ఉంది కదా. గుర్తుపెట్టుకోండి, నా పాపాల్లో అబద్ధం కూడా పాపమేగా, నా పాపాల్లో కోపం కూడా పాపమేగా, నా పాపాల్లో దుర్భాష కూడా పాపమే కదా, నా పాపాల్లో ఇంకేమన్నా చెప్పండి చెడ్డ పనులు కూడా పాపమే కదా. ఇన్ని చేసుకుంటూ ఆయన సిలువకు అప్పగించేయమన్నా తెలుసా? ప్రభా నీకు హల్లెలూయా స్తోత్రం అంటున్నాం. ఎలాగా? ఆయన హృదయాన్ని బద్దలు చేసి దేవునికి స్తోత్రం అంటే, నేను చిన్నప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడబడాడు, దేవా పాపినని. నిజంగానే ఒప్పుకున్నట్టేనది. ఆ పాట పాడిన పరలోకానికి వెళ్తే మిగతా వాళ్ళు ఏమైపోవాలా? అర్థమవుతుందండి? ఎంత అద్భుతంగా పాడాడు. ఆ పాట ఏంటి బలం అనిపించేది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటండి అంటే, దేవునికి కావాల్సింది ఆరాధన. ఆరాధనలో ఉండాల్సిన 3 విషయాలు ఏం చెప్పండి? ఒకటి సంబంధం ఉండాలా, రెండోది సమర్పణ ఉండాలా, మూడోది త్యాగం ఉండాలి, చివరిగా ప్రేమ ఉండాలి. ఒకసారి చదువుదాం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7, 8, 9 వచనాలు చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7, 8, 9 వచనాలను చదువుతాను. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము, ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. తర్వాత మాట చదవండి. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉంది. చాలు. నా పాపానికి ప్రాయశ్చిత్తం జరిగిన దగ్గర ఆయన ప్రేమ ప్రత్యక్షపరచబడింది. నా పాపానికి ప్రాయశ్చిత్తం కలువరి శిలువ మీద కాల్చిన రక్తం అయితే, ఆ పాపాన్ని నేను స్వేచ్ఛగా జరిగిస్తూ ఉంటే ఆయన ప్రాయశ్చిత్తాన్ని ఎగతాళి చేస్తున్నాను నేను. ఎవరు తెలిసి పాపంలో కొనసాగుతూ ఉంటారో వారు దేవుని సహనం మీద ఎగతాళి చేస్తున్నట్లే. కానీ అంటాడు భయంకరమైన మాట, ఎవరు పాపాన్ని తెలిసి జరిగిస్తూ ఉంటారో దేవుని కృపను రేప్ చేస్తారంట. భయంకరమైన మాట. దేవుని యొక్క కృపను రేప్ చేసేవాడు ఎలా దేవుని బిడ్డ అవుతాడు? ఈ రాత్రి నా ప్రశ్న, ఎంతో కాలంగా భక్తి చేస్తూ ఉన్నాం కానీ ఆయన కృప చూపిస్తూ ఉంటే ఆ కృపను పక్కన పెట్టుకొని ఇష్టానుసారంగా పాపం చేసే మన జీవితాల్లో ఆయన ప్రాయశ్చిత్తాన్ని విలువ కనపడుతుంది చెప్పండి. ఆయన చేసినటువంటి ప్రాయశ్చిత్తం అని తెలుసా? ఇందులో ప్రేమ ఉంది అనే మాట. కలువరి శిలువ మీద ప్రతి అంగుళం కూడా అంటుంది, ఇది నీ కోసం చూపించిన ప్రేమ. ఆ కలువరి శిలువ మీద కాల్చిన ప్రతి రక్తం అంటా ఉంది, నేను ఎంతగా ప్రేమించాడు ఒకసారి సిలువను చూడు అనే మాట. ఇంత స్పష్టంగా సిలువ నాతో మాట్లాడుతూ ఉంటే తెగించి పాపం చేస్తున్నాను నేనంటే దేవుని కృపను రేపు చేసినట్లే. రాల్ఫ్ బెన్నింగ్ అని అంటాడు ఆ మాట. ఊహించండి ఒకసారి, దేవుని కృపను అలా చేస్తూ కూడా ఇక్కడ కూర్చొని నేను వాక్యం చెప్తే, ఆడ కూర్చొని పాటలు పాడితే, ఆడ కూర్చొని వాక్యం వింటే జాగ్రత్త. దేవుని సహనంతో చెలగాటం మంచిది కాదు. ఆ దినాన్న కయ్యను అన్నాడు, నేను వాడికి బంధువునా, నేను వాడికి దాన్ని ఏమంటారు కాపులానా అని చెప్పి అన్నాడు. ఆయన అంటాడు, హేబేలు యొక్క రక్తం నేల నుంచి మొరపెడుతుందిరా, ఆ నిర్దోషి యొక్క రక్తం మొరపెడతా ఉంది. ఇప్పుడు నా ప్రశ్న, క్రీస్తు ప్రభువు యొక్క రక్తం అంటా ఉంది, నా ప్రేమ నీకు హేళన అయిపోయిందా? నా సహనంతో చెలగాట మాడుతూ ఉంటారా? ఎంత ధైర్యం ఉంటే కయ్యనులా బిహేవ్ చేయాలా? సంబంధం లేని ఆరాధన, సమర్పణ లేని ఆరాధన, త్యాగం లేని ఆరాధన, ప్రేమ లేని ఆరాధన దేవునికి అసహ్యమైంది. ప్రభు అంటా ఉన్నాడు, హేబేలును అతని అర్పణను అంగీకరించండి కానీ కయ్యను అతని అర్పణని అంగీకరించలేదు. రాత్రి నా ప్రశ్న, దేవునికి నా బ్రతుకు ద్వారా ఘనత రావాలని అంటే ఈ 4 విషయాలు ఉండాల్సిందే. ఇప్పుడు చెప్పండి, మన లోపల ఉందంటారా సమర్పణ? మన లోపల సంబంధం ఉందంటారా? దేవునికి అసహ్యమైన వాటిని లోపల తెలిసి కూడా కొనసాగిస్తున్నామని అంటే ఇష్టపడి పాపాన్ని ఆహ్వానించడమే జాగ్రత్త. కయ్యను దినాన్న పాపం చేత పట్టబడ్డాడు. బైబిల్ అంటా ఉంది, నువ్వు మంచి పని చేయలేదు కాబట్టి కయ్యను పాపం పొంచి ఉంది అన్నమాట. 2 నెంబర్ చదవండి ఒకసారి. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23 వచ్చిన చదువుకుందాం. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23 వచ్చిన చదువుకుందాం. మీరు అట్లు చేయనిలా పాపం పట్టుకుంటుంది అనే మాట. రెండో లక్షణం ఏంటి తెలుసా అండి? పాపం పొంచి ఉంది, రెండోది పాపం పట్టుకుంది అనే మాట. ఈ రాత్రి చాలామంది అంటారు, సార్ నేను అంత దుర్మార్గుడు కాదు సార్, వాడికంటే మంచివాడినే సార్, వాడు భయంకరమైన వ్యక్తి సార్, నేను కేవలం అబద్ధమే ఆడతాను. గుర్తుపెట్టుకోండి, పాపంగానే చూద్దాం.
పాపాన్ని పర్లేదు అనుకోకండి, అది చిన్నది పెద్దదని బైబిల్లో లేదు. ఒక ప్రశ్న అడుగుతాను, ఈ రాత్రి ఇక్కడ కూర్చుని మీ అందరికి ఒక ప్రశ్న వేసి వెళ్తాను. ఏంటో తెలుసా? నిజంగా మీరు దేవుని యొక్క ప్రేమను ఇష్టపడేవారైతే మీకు 5,000 ఇస్తా, ఇప్పుడు కాదు సంవత్సరం తర్వాత అయినా సరే. బైబిల్ మొత్తం చదివి చిన్న పాపం అనే మాట చెప్తారా? బైబిల్లో చిన్న పాపం అనే మాట ఉందా? చిన్న పాపం అనే మాట ఉందా? మరి లేకపోతే మనం ఏం వాడకూడదు చెప్పండి? ఈ చిన్న పాపమేగా అనకూడదు అనమాట. అంటున్నామండి అంటే ఎక్స్క్యూజ్గా తీసుకున్నట్లే లెక్క. బైబిల్లో చిన్న పాపం లేదు, బైబిల్లో చిన్న నరకం కూడా లేదు. పాపాన్ని పాపం అని చెప్పింది, నరకం అని చెప్పింది. ఎవరు పాపాన్ని విడిచిపెట్టలేరో వారు వాడే పదం చిన్న పాపమే కదా సార్. ఇది కూడా పాపమేనా? ఇది కూడా పాపమేనా? గుర్తుపెట్టుకోండి, పాపాన్ని పాపంగానే చూడాలి అని అంటున్నాడు. దేవుడు నన్ను ప్రేమించాడు, తన ప్రేమను ప్రత్యక్షపరచడానికి సిలువ మీద ఆయన ప్రాయశ్చిత్తానికి అప్పగించాడు. ఆయన మీద పడతా ఉన్న కొరడా దెబ్బంటా ఉంది. ఎంత ప్రేమించాడు ఒకసారి. పాపం చేత పట్టబడిన మానవుడిని విడిపించడానికి క్రీస్తు ప్రభువు లోకానికి వస్తే పాపాన్ని పట్టుకున్న నేనేమో ఆయన విడిచిపెట్టేస్తా ఉన్నాను. ప్రియమైన వాళ్ళారా, ప్రేమ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇలా ఆలోచించండి. మానవుని యొక్క అత్యంత అవసరాలు 2 ఉంటాయి. ఒకటి ప్రేమ, రెండోది సంబంధాలు. ప్రేమ సంబంధాలు రెండు స్పష్టంగా అర్థం కాకపోతే అక్రమ సంబంధాలు ఏర్పరచుకుంటారు, అన్నిటిని ప్రేమను నమ్ముతారు, మోసపోతూ ఉంటారు. జాగ్రత్త, ఈ 2 విషయాల్లో స్పష్టత కలిగి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, సమయం 1:05 అయింది. కాసేపు కూర్చుంటారా? ఆపేయమంటారా? రేపు చెప్పుకుందామా? మీ అనుమతితో ముందుకెళ్తాను. అమ్మా అంటే సాధారణ ఇక్కడి నుంచి అడిగితే ఎవరైనా చెప్పమని అంటారు. ఇప్పుడన్నా సత్యం చెప్పండి, నేను నిజంగానే అడుగుతున్నాను. నా కోసం కాదు, యథార్థం చెప్పండి. ఒక పావు గంట పర్లేదా? ఇప్పుడు ఓకే అంటారు, ఇప్పుడు ఓకే, రైట్. ఒక పావు గంటలో ముగించేస్తాను 2 విషయాలు చెప్పేసి. ప్రేమ ప్రత్యక్షపరచబడింది అనే మాట. మానవుని యొక్క అత్యంత అవసరత ఏంటంటే, క్రూషియల్ నీడ్ ఏంటంటే ప్రేమ. ప్రేమ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం అనుకునే ప్రేమ వేరు, బైబిల్ చెప్పే ప్రేమ వేరు. బైబిల్లో ప్రేమ అంటా ఉంది, సిలువను చూడమని చెప్తా ఉంది. లోకం చెప్పే ప్రేమ ఏమంటుంది చెప్పండి? లోకంలో ప్రేమ ఏం చూడాలి? రంగు చూడాలా, హోదా చూడాలా, ఎత్తు చూడాలా, అందం చూడాలి కదా. ఇది లోక ప్రేమ. ఇప్పుడు నా ప్రశ్న, గాలిలో ఒక బొమ్మ గీస్తా, చూస్తారా? నేను గీస్తే మీరు చూపిస్తాను, మీరు తప్పకుండా చూస్తారు. మీకు ఈరోజు గాలిలో బొమ్మలు కూడా చూపిస్తాను, రైట్? నా వేలు కనపడుతుంది మీకు. ఇప్పుడు నా వేలు ఇంక చూడండి, ఒక బొమ్మ గీస్తాను, మీరు చెప్తారనమాట, రైట్? కనపడిందా? మళ్ళీ గీయమంటారా? భలే తెలుగు మాడతారండి. ప్రేమ అంటే ఇడు ఎక్కడేమంటాడు అని చెప్పి హార్ట్ సింబల్ అంటారు కదా. ఇది గుండె, ఇది బాణం. దాన్ని ఏమంటారంటే లవ్ సింబల్ అని చెప్పి లోకం అంటారు. ఇప్పుడు నా ప్రశ్న, అది నిజంగా లవ్ సింబల్ అని మనం నమ్మినట్లయితే చేతుల మీద గోరింటాకు మెహందీ పెట్టుకుంటారు, చెవులకు లాకెట్ వేసుకుంటారు, మెడలో కూడా లాకెట్ వేసుకుంటారు, ఇంక చేతుల మీద ఇట్లా పచ్చబొట్టు పడిపించుకుంటారు, ఇలా చేస్తారు కదా. బైబిల్ ఏమంటుంది ఒకసారి? సామెతల గ్రంథం 7:23 చదువుకుందాం. సామెతల గ్రంథం 7:23 చదువుకుందాం. తనకు ప్రాణహానికరమైన ఎరుగక ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లు వాని గుండెను తలపైకి ఎత్తండి. గుండె అంటే ఇదేనా? హార్ట్ అటాక్ మీరు అంది. బాణాన్ని అమ్మంటారు కదా. ఇప్పుడు చెప్పండి, గుండెల్లోకి బాణం వేస్తే మీ ఊర్లో ఏం జరుగుద్ది? గుండెల్లో బాణం వేస్తే ఏం జరుగుద్ది? రక్తం వస్తుంది. బతుకుంటే 108 వస్తుంది, లేకపోతే మహాప్రస్థానం వస్తుంది. ఇప్పుడు నా ప్రశ్న, ఇంతకుముందు ప్రేమ వచ్చింది, ఇప్పుడు చెప్పగానే రక్తం వచ్చింది, కాసేపు ఆగితే ప్రాణం పోద్ది. ఎవరు చెప్పారు ప్రేమ దాన్ని? చిన్న పిల్లాడు మొదలుకొని పెద్దవారు వరకు అంటున్నారు అది లవ్ సింబల్ సార్ అని. బైబిల్ చెప్తుంది డెత్ సింబల్ అని చెప్పి. లోకం యొక్క జ్ఞానమేమో ప్రేమ అంటుంది, బైబిల్ ఏమో మరణం అంటుంది. దేన్ని నమ్మాలా? నా మాట మీకు అర్థమైంది కదా. సో బైబిల్ చెప్తుంది అది ప్రేమ కాదు, మరణం అని చెప్పి. అలా చెప్పామనుకోండి, ఇటు పిచ్చోళ్ళలాగా ఉన్నాడు సార్, ఇడు ఎప్పుడో పుట్టాల్సి ఇప్పుడు పుట్టేటండి సార్ అనుకున్నారు కదా. ఇది నా మాట కాదు, బైబిల్ చెప్పే మాట. 5వ మాట చెప్తాను. మనిషి యొక్క హృదయం దేవుని యొక్క ప్రేమ కోసం పరితపిస్తూ ఉంది. ఆ ప్రేమ తన హృదయానికి చేరువయ్యేంత వరకు కూడా యథార్థంగా ఒక వ్యక్తి హృదయం సంతోషపడలేదు. కానీ నిజమైన ప్రేమ అతనికి దొరికే లోపట్లే లోకం యొక్క ప్రేమలు అనేవి తన అంతరంగాన్ని అలముకొని జీవితాన్ని పాడు చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్తాను. ప్రేమికుల రోజున ప్రేమని ప్రపోజ్ చేయడానికి ప్రేమికులు వాడే పద్ధతి ఏంటో చెప్తారా? ఏమిస్తారు? ఏ రోజు అమ్మది? ఫిబ్రవరి 14వ తారీఖు. ఏమిస్తారు? రెడ్ రోజు అని చెప్పేశారు. తెల్ల రోజు పనికిరాదు అంటారా? పసుపు రోజు పనికిరాదా? ఎల్లో రోజు పనికిరాదా? రెడ్ రోజే. వెరీ గుడ్. ఎలా ఇవ్వాలా? తీసుకా అని తీసుకుంటారా? ఒక పోస్టర్ కావాలా?
కాలు సగం నేల కానించాలా, గాలిలో చూడాలా, ఇవ్వాలా. తీసుకునేటప్పుడు ఎలా తీసుకుంటుంది ఆవిడ? 2 చేతులకి గడ్డం కింద పెట్టి వావ్ అని చేత్తో పట్టుకొని హక్ చేసుకుంటుంది. అందరితో ఒక ఎపిసోడ్ అవుద్ది. 2 ఎపిసోడ్ చెప్తాను. ఒక నెల తర్వాత మాకు న్యాయం చేయండి అని ప్లే కార్డ్ పట్టుకుంటాడు. ఏం జరిగిందమ్మని, మోసం చేశాడు సార్ ఆడు. ఏమని మోసం చేశాడు? ప్రేమికుల రోజున పువ్వు ఇచ్చాడు సార్. చూసే ఒక పువ్వు ఎందుకు ఇచ్చాడో? చూశాను సార్, యాక్సెప్ట్ చేశాను సార్. ఇప్పుడు చేతవేనండి. చేతిలో పువ్వు ఇచ్చాడు కదా, పువ్వు ఎలా ఉంటుంది? మాడిపోయిన కాడ, వాడిపోయిన పువ్వు, అంతేగా. ఎప్పుడో కోసుంటారు దాన్ని, కాడ మాడిపోయింది, పువ్వు వాడిపోతుంది, నీళ్లు కొట్టించాడు. ఆడేమన్నాడు తెలుసా? నన్ను అంగీకరించావు, నీ బతికిది, నీ బతికిది. ఇది ఎలా మాడిపోయిందో, ఎలా వాడిపోయిందో నీ బతుకని చెప్పాడు. ముందే చెప్పాడు ఆడు. పిల్లకి తెలియదు కదా, ప్రేమ అనుకుంది కదా, మోసపోయింది. ఇప్పుడు నా ప్రశ్న, మోకాళ్ళు లేచి వాడిపోయిన పువ్వు ఇస్తే బతికిచ్చేస్తున్నారే, సిలువ ఏమంటాను చెప్పండి? ఆఖరి రక్తపొడి వరకు కాచి ఇంకెంతకంటే ఎలా ప్రేమించాలి నేను చెప్పు? నా శరీరంలో ఒక చిన్న అంగుళం కూడా లేదు గాయపరచబడకుండా, ఆఖరి రక్తపొడి వరకు కాచి అంటున్నాను, ఇంకెంతకంటే ఎలా ప్రేమించాలి చెప్పు? పక్కలో బల్లెం పెట్టి పొడిపించుకున్నాను, దేహం అంతా రక్తసిక్తం అయిపోయింది, మాంస ముద్దలా మారిపోయింది. ఇది నిన్ను ప్రేమించినందుకని బైబిల్ చెప్తా ఉంటే, ఈ ప్రేమ అర్థం కాని మానవుడు వాడిపోయిన పువ్వు ఇవ్వగానే ప్రేమ అనుకుని మోసపోతా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఇది ప్రేమ, ఇది ప్రేమ. ఇందులో ప్రేమ ఉంది. దేవుడు నన్ను ప్రేమించాడు, తన కుమారుని పంపించాడు. కానీ ఆ ప్రేమ నాకు అర్థం కాకముందే లోకం మరణాన్ని తీసుకొచ్చి ప్రేమ అని చెప్పిన అంతరంగులు పెట్టేసింది. అందుకని చాలామంది అనుకుంటున్నారు, నువ్వు లేకపోతే నేను బతకలేను. అర్థమవుతుంది మాట? ఎంతోమంది యవనస్తులు అది ప్రేమ అనుకొని మరణాన్ని అప్పగించుకొని జీవితాలు పాడు చేసుకుంటా ఉన్నారు. రీసెంట్గా 9వ తరగతి అమ్మాయి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అబ్బాయి, బైక్ వేసుకున్నారు, ట్యాంక్ ఫుల్ చేసుకున్నారు, పాడేరు వచ్చారు. వచ్చిన తర్వాత 2 రోజుల పాటు తిరిగారు. లాడ్జ్లో పెట్రోల్ అయిపోయి తిరిగారు. వెళ్ళడానికి డబ్బులు లేవు, బండిలో ఆయిల్ అయిపోయింది. చేయగలిగింది ఏమీ లేక అమ్మాయి మెడలో చున్ని తీశాడు. ఈ పక్కన అమ్మాయి కట్టుకుని, ఇటు పక్కన ఆడు కట్టుకున్నాడు. చెట్టు కాలాడారు, చచ్చిపోయారు. ప్రేమ ప్రాణం పెడుతుంది, ప్రాణం తీయదు. ప్రేమ హేతువు లేనిది. ప్రభు అంటా ఉన్నాడు, ఉన్న పాటున ఆయన దగ్గరికి వచ్చి, ప్రభా ఇప్పటిదాకా కయీన్లా బతికిన మాట వాస్తవం, ఇప్పటిదాకా నాకు సంబంధం లేదు, సమర్పణ లేదు, త్యాగం లేదు, ప్రేమ లేదు, మోసపోయిన నేను, నా బతుకు ద్వారా ఇప్పటిదాకా మీకు అవమానం వచ్చింది. ప్రభా ఈ రోజు నుంచి నేను హేబెల్ అవ్వాలనుకుంటా ఉన్నాను, మొట్టమొదటి అంగీకరించండి. నా లోపల నీకు అసహ్యమైన విషయాలు చాలా కనపడతా ఉన్నాయి. ప్రభా ఇలాంటి భక్తి నాకు వద్దు. గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు బ్రతికిన బ్రతుకు కంటే బ్రతకబోయే చాలా తక్కువ. ఈ మాట మనసులోకి వెళ్ళవండి. ఇప్పటిదాకా జీవించిన జీవితం కంటే జీవించబోయే తక్కువ. ఇలా అనుకుందాం, ఈ పాష గారి వయసు ఎంత నాకు తెలియదు, 60 అనుకో, సారీ 51 అనుకోండి. ఇప్పటిదాకా బతికింది 51, బతకబోయేది ఇంకెంత 19. ఒకవేళ 70 అయితే, 80 అయితే 29. బతికింది ఎక్కువ, బతకబోయేది ఎక్కువ. అర్థమవుతుంది ఈ మాట? ఇప్పటిదాకా బతికింది 60 అనుకోండి, బతికేది ఎంత? 10. దాన్ని మార్చి చెప్తాను చూడండి. 10 సంవత్సరాలంటే 3600 రోజులే, 3600 డేస్ ఓన్లీ. ఒకవేళ 65 అయితే 1550 రోజులే. ఒకవేళ 69 అయితే 700 రోజులే. ఇది మన జీవితం. మనిషి అనుకుంటున్నాడు చాలా సమయం ఉంది సార్, ఇంక చాలా సమయం ఉంది సార్. ఇప్పుడే కదా సార్, నా వయసు ఎంత? చిన్నాడినే. గుర్తుపెట్టుకోండి, మరణానికి వయసు తెలియదు, మరణానికి బంధుత్వం లేదు, మరణానికి చిన్న పెద్ద లేదు, ఎప్పుడు ఎవరిని ఎలా కలుసుకుంటో తెలియదు. అది కలుసుకోకముందే ఇక్కడికి ఆయన రావాలి. ఇక్కడికి ఆయన వస్తే మళ్ళీ కనబడాల్సింది సంబంధం కనపడుతుంది, సమర్పణ కనపడుతుంది, త్యాగం కనపడుతుంది, ప్రేమ కనపడుతుంది. ఈ 4 లేకపోతే ఆయన అంటా ఉన్నాడు, మిమ్మల్ని బట్టి నా నామం దూషించబడతా ఉంది. ఈ దేవుడు మనతో మాట్లాడే మాట. ఈ రాత్రి యథార్థంగా ఆయన లోపలికి ఆహ్వానిస్తే తప్పకుండా గుర్తుపెట్టుకోండి, బ్రతుకుట క్రీస్తే అని చెప్పగలుగుతాం. ఇప్పుడు మనమైతే ఏం చెప్తాం చెప్పండి? ఆ మాట చెప్తారా? సరే, వచ్చిన ప్రార్థన చేసి దానికంటే ముందు ప్రశ్న అడుగుతాను. నాకు ఇంకా 3 నిమిషాల టైం ఉంది. ఎంతమందికి పరలోకం వెళ్ళాలంటే ఇష్టం? పరలోకం ఎంతమందికి వెళ్ళడం అంటే ఇష్టం? అది కూడా చెప్పరా? అంత బలవంతంగా నేను చెప్పించలేను, అందునాలండి. సరే, ఈ రాత్రే ఎంతమందికి ఇష్టం? ఈ రాత్రి నేను ప్రార్థన చేస్తాను, ప్రభు వింటాడు. రేపొద్దున లేకపోతే మరి మీటింగ్ ఉంటుందో లేదో నాకు తెలియదు, ఎందుకంటే కొన్నిసార్లు అలా జరిగింది. చేయమంటారా? రాత్రి అలా చేస్తే పొద్దున ఒక ఆవిడ ఫోన్ చేసి అంటుంది, అయ్యా మీరు మా ఊరికి ఎప్పుడు వస్తారయ్యా, మా మరిదిని తీసుకొస్తానయ్యా అంటుంది. ఎందుకు అమ్మ అన్నాను. ఆ అబ్బాయికి దెయ్యం పట్టింది, అవి తీసుకొస్తానంటుంది. సరే చెప్తాలే అమ్మని చెప్పి ఫోన్ పెట్టా. ఇప్పుడు నా ప్రశ్న, పరలోకం కావాలి కానీ ఇప్పుడే కాదు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని ఎప్పుడు చెప్తామంటే త్యాగం, సమర్పణ, ప్రేమ, సంబంధం అన్నప్పుడే. కానీ మనమేమంటాం తెలుసా అండి?
బ్రతుకుట నేను, చావంటే భయం. బ్రతుకుట నేను సార్, చావంటే భయం. క్రీస్తు కోసం బ్రతికేవాడికి మరణం పెద్ద భయం కాదు. ఎందుకంటే ఇక్కడ కనుమూసాడు, కనుదిరుస్తాం. ఎవరైతే తమ కోసం బతుకుతూ ఉంటారో బతకాలని ఆశ కనపడుతూ ఉంటుంది. ఎవరన్నా సరే వచ్చి, పాస్టర్ గారు త్వరగా చచ్చిపోవాలి పాస్టర్ గారు, ప్రార్థన చేయమంటారా? ఎవరన్నా అంటారా? ఒక సేవకుని మందిరంలో ఇలా అడుగుతున్నారు పెద్దవాళ్ళు అనమాట. అయ్యా తొందరగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి ప్రార్థన చేయమని వచ్చారు. ఆ పాస్టర్ గారు ఇలా అన్నారు, అమ్మా మీకు ఆరోగ్యం ఉంది, మంచిగా చూసుకునే పిల్లలు ఉన్నారు, ఆస్తులు ఉన్నాయి, ఎందుకమ్మంటే ఈ పాడులో ఒకరు ఉండలేమయ్యా, బతికించాలయ్యా, ప్రభు దగ్గరికి వెళ్ళిపోతామయ్యా అన్నారనమాట. ఎంత ధైర్యం ఉంటే ఆ మాట చెప్పాలా? 80 సంవత్సరాల ముసలావిడ అంటది, ఎప్పుడు చచ్చిపోతావు అంటే, నీకేం ఆటం వచ్చా, నీకేం ఆటం వచ్చాను సావమంటావు? నా మనవరాలు మొన్నే పుట్టింది, దాన్ని పెళ్లి చూసి చచ్చిపోతానయ్యా. 80 సంవత్సరాల ముసలావిడికి మనవరాలు పుట్టితే ఎప్పుడు పెళ్ళి అవ్వాలి దానికి, ఆ పిల్లకి? అంటే ఎంత బతకాలి ఆవిడ? 100. ఆలోచించండి. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అనాలంటే సమర్పణ కలిగిన వ్యక్తి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. హేబేలు సిద్ధపడి ఉన్నాడు కాబట్టి మరణం వచ్చింది, కానీ ప్రభు దగ్గర ఉన్నాడు. కయ్యను చద్దాం అనుకున్నా కానీ చావు రావట్లేదు. ఇప్పుడు చెప్పండి, కయ్యనులాగా ఎక్కువ కాలం బతికి నరకానికి పోవడం మేల, సిద్ధపడి సమర్పణ కలిగి, సంబంధం కలిగి, ప్రేమ కలిగి ఎప్పుడైనా సరే ప్రభా రెడీ అంత మేల. ఇలాంటి వారి కోసం ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏ పాపం దేవుని వైపు చూడకుండా అడ్డుకుంటా ఉంది, ఏ ఆకర్షణ ప్రభు నుంచి దూరంగా లాక్కెళ్ళిపోతూ ఉంది, అది ప్రభు మనతో మాట్లాడుతున్న, ప్రభా నీకు ఆయాస్కర విషయాలు అలా కనబడుతున్నాయి అయ్యా, నా మాట సరిగా లేదు, నా ఆలోచన సరిగా లేదు, నా సంబంధాలు సరిగా లేవు, నేను నడిచే నడక సరిగా లేదు, నా పడక సరిగా లేదు, ఎన్నో అక్రమ జీవితాలు జీవిస్తూ ఉన్నాను ప్రభా, ఈ రాత్రి నాతో మాట్లాడుతూ ఉన్నావు ప్రభా, నా వల్ల కాదు విడిచిపెట్టాం, మీకు ఇష్టమైతే నేను బిడ్డగా నేను బతాను, మీరు సహాయం చేయని అడిగితే ఆయన ఎంత ఘోర పాపని క్షమిస్తాడు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అదేంటి తెలుసా అండి, దేవుడు ఎన్నడూ కూడా మన గతాన్ని జ్ఞాపకం చేసి ఎందుకు ఇలా చేసేవాడు అండు. ఎవరైతే వర్తమానంలో అంటే ఈ రోజున ప్రభా పాపం చేసిన మాట వాస్తవం, నన్ను క్షమించండి అంటే ఆ క్షణాన్న తన బిడ్డకు అంగీకరిస్తాడు. రాబోయే దినాల్లో వీళ్ళు పాపం చేయొద్దని చెప్తారు. ఇంత ప్రేమ కలిగినటువంటి దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతూ ఉంది, నీ ద్వారా ఇప్పటిదాకా నాకు కలిగింది అవమానమే, కానీ ఆ రోజున హేబేల్ ద్వారా నా నామానికి మహిమ కలిగింది. అలాంటి జీవితం నువ్వు జీవిస్తావు అడుగుతా ఉన్నారు. ఏమని చెప్దాం? దేవునికి ఇష్టమైతే ఇలా చెప్దాం, ప్రభా నా వల్ల అయితే కాదు, మీరు సహాయం చేయకపోతున్నాం అనుకోండి. ఈ రాత్రి ఆత్మదేవుడు మన బలపరచడం మన పక్కనే ఉన్నారు. ఒకవేళ ఈరోజు కూడా మనం కఠినపరుచుకున్నాం అనుకోండి, తర్వాత దానికి మనం పరిశ్రమ వహించాలి. తల వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన వాళ్ళారా, భక్తి చేస్తూ ఉన్నాం, కానీ ఆ భక్తి మనల్ని మనం మెప్పించుకోవడానికే సరిపోతా ఉంది. ఈ రాత్రి ప్రభు అంటా ఉన్నారు, నేను వారి దేవుడిని అనిపించుకోవడానికి సిగ్గుపట్టలేదు అనే మాట. ఈ రాత్రి తలలు వంచి కళ్ళు మూసుకున్న మన జీవితాల్లో మన గురించి ప్రభు అలాగే అనుకుంటున్నారా? అలా లేకపోతే ఇలా అనుకుందాం, సంబంధం లేని సమర్పణ, సంబంధం లేని ఆరాధన, సమర్పణ లేని ఆరాధన, త్యాగం లేని ఆరాధన, ప్రేమ లేని ఆరాధన పరలోకానికి అసహ్యమైంది. ప్రియమైన వాళ్ళారా, దేవుని కృపను రేప్ చేస్తూ ఇంకెంతకాలం అలా కొనసాగుతారు? దినములు చెడ్డవి, ఏ రోజున ఏ మనిషి అంతర్ధానమైపోతున్నాడో తెలియడం లేదు. ఇలాంటి అనిశ్చితి మన చుట్టూ కనబడతా ఉన్నా నాకు కాదులు అనుకుంటున్నామే, కానీ ఇది నా కోసం అనుకోలేకపోతా ఉన్నా. ఈ రాత్రి తలలు ఉంచి ప్రార్థనలోకి పిలుస్తున్న మనతో ప్రభు మాట్లాడుతున్న మాట, ఈరోజు కూడా నా మాట త్రోసివేసి వెళ్ళిపోతావా అని. ఒకవేళ రాత్రి యేసయ్యా నా లోపలికి రండి, నా బ్రతుకు నాకు అర్థమవుతుంది, సమస్య నాలో ఉన్న మాట నాకు అర్థమవుతుంది, దయచేసి క్షమించని అడిగితే తప్పకుండా క్షమిస్తారు. తన ఎదుకు వచ్చే వారిని ఎంత మాత్రం త్రోసివేసేవాడు కాదాయన. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, ఈ రాత్రి వ్యక్తిగతంగా నాతో కూడి ఉన్న మా అందరితో మీరు మాట్లాడడానికి నీకు వందనాలు ప్రభా. క్షమించండి, ఎంత ఆయాసపడుతున్నా మాకు అర్థమవుతుంది నాయన. మీ కృపను ఎంత దుర్వినియోగపరచుకుంటున్నా మాకు అర్థమవుతా ఉంది. మీరు ఎంత ప్రేమ చూపిస్తూ ఉన్నారో అది గుర్తించలేక లోకం యొక్క ప్రేమ చేత కళ్ళు మందమై మీ ప్రేమను గుర్తించిన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. క్షమించండి నాయన. ఈ రాత్రి ఎవరైతే ప్రభు యథార్థంగా మీ మాటలు విని తమ లోపల ఉన్న సమస్యను గుర్తిస్తున్నారో నాయన, వారిని మీరు దర్శించండి ప్రభు. మీతో సంబంధం పెట్టుకోవడానికి సహాయం చేయండి, హృదయాన్ని కఠినపరచుకోవడానికి సహాయం చేయండి దేవా. కనికరించండి ప్రభు.
ఇది మొదలుకొని